2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 స్థానాలను గెలుచుకుంది. 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో కూటమి 164 సీట్లను గెలుచుకుని విజయ భేరి మోగించింది. 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసి 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన పనులకు విసిగిపోయిన ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. వైసీపీ పెట్టిన పథకాలను ఆపకుండా అమలు చేస్తామని చెబుతూనే కొత్తగా మరికొన్ని పథకాలను కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. మహిళలందరికీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం, అర్హులైన ప్రతి తల్లికి వారి బిడ్డల చదువు కోసం ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకం, 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించే ఉద్యోగ కల్పన పథకం, అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలను అందించే నిరుద్యోగ భృతి పథకం, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకం, రైతులకు ఎటువంటి భారం లేకుండా ఉచిత బీమాను అందించే ఉచిత పంటల బీమా పథకం, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు, వృద్ధులు మరియు ఇతర అర్హులకు నెలకు 4,000 రూపాయల వరకు పెంచే సామాజిక పింఛన్ల పథకం, ప్రతి ఇంటికి సురక్షితమైన కుళాయి నీటిని అందించే ఇంటింటికి తాగునీరు పథకం, పేదలకు ఉచితంగా నాణ్యమైన ఇళ్ల నిర్మాణం, ఇళ్లను నిర్మించి ఇచ్చే ఇళ్ల నిర్మాణ పథకం వంటి అనేక హామీలను కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చింది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను వారి అకౌంట్లో జమ చేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం మీద ఉన్న విసుగు, కూటమి హామీలపై ఆశతో కూటమికి బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాల కాలం పూర్తయింది. మరెన్నో ఆశలతో రాష్ట్రాభివృద్ధి కోరుకుంటూ ప్రజలు పెట్టుకున్న ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందా? ప్రజల అంచనాలకు కూటమి చేరుకుందా? సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారనుకుంటున్నారా? మహాశక్తి పథకం కింద నెలకు 1,500 ఇస్తానన్నారు, ఇవ్వలేదు కదా. తల్లికి వందనం కింద ఇంట్లో అందరికీ ఇవ్వడం లేదు కదా. యూత్ ఎంప్లాయ్మెంట్ పథకం కింద 20 లక్షల జాబులు అన్నారు, ఇచ్చారనుకుంటున్నారా? జాబ్ ఇవ్వకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదు కదా. ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, ఇచ్చారనుకుంటున్నారా? గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో రోడ్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయా? గత ప్రభుత్వం 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే కూటమి ఈ 2 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు అప్పులు చేసింది కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? మంత్రిగా నారా లోకేష్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? నారా లోకేష్ భవిష్యత్ సీఎం అని అనుకుంటున్నారా? కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని భావిస్తున్నారా? ఇలాంటి అనేక అంశాలపై సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. క్షేత్రస్థాయిలో నెంబర్ 1 న్యూస్ సిబ్బంది అనేక వర్గాల వారిని కలిసి కూటమి పాలనపై ప్రశ్నలు సంధించి వివిధ వర్గాల ప్రజల నుంచి సమాధానాలు రాబట్టింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కొంత ప్రాంతం, కాకినాడ కొంత ప్రాంతం, మొత్తంగా 7 జిల్లాలున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరెంట్ అంటే ఏమిటో తెలియని గిరిజన గ్రామాలు, సరైన రోడ్డు సౌకర్యం లేని గిరిజన గూడేలకు విద్యుత్, రోడ్లు వేయడం ద్వారా గిరిజన ప్రాంతాలలో పవన్కు, జనసేనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ను 55%, ముఖ్యమంత్రి చంద్రబాబును 40% అభిమానిస్తున్నారు. 5% ప్రజలు మాత్రం ఏమీ చెప్పలేకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న కాకినాడ జిల్లాలో కూడా పవన్కు, ఆయన పనితీరుకు మంచి పేరు వచ్చింది. కోస్తా ఆంధ్రాలోని 7 జిల్లాల్లో, కాకినాడ జిల్లాలోని కొంత ప్రాంతం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి మంచి పేరు వచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనపై దాదాపు 53% ప్రజలు మెచ్చుకోగా పవన్ కళ్యాణ్ పనితీరును 26% మంది మెచ్చుకున్నారు. 11% మంది ప్రజలు కూటమి పాలనపై పెదవి విరిచారు. 10% ప్రజలు గత వైసీపీ ప్రభుత్వ పాలనే బాగుందన్నారు. రాయలసీమకు చెందిన 8 జిల్లాలైన కర్నూలు జిల్లా, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సైతం టీడీపీకే ఎక్కువ ఆదరణ ఉందని చెప్పొచ్చు. ఈ జిల్లాల్లో దాదాపు 57% ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు బాగుందనగా పవన్ కళ్యాణ్కు కేవలం 18% మంది మాత్రం ఆయన పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. 8% ఎటు చెప్పలేదు. 17% మంది మాత్రం వైసీపీ పాలన కూటమి పాలన కంటే బాగుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేయటం, కేసులు పెట్టడం, విపరీతంగా అప్పులు చేయడం, వ్యక్తిగతంగా దుబారా ఖర్చులు చేయటం, ఉద్యోగ కల్పన చెయ్యకపోవడం వంటి తమ అసంతృప్తికి కారణాలుగా చెప్పారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సర్వేలో ప్రజలు వెలుబుచ్చిన అభిప్రాయాలు. కూటమి 2 ఏళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21 జిల్లాల్లో నెంబర్ 1 న్యూస్ 14 ప్రశ్నలతో సర్వే చేసింది. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారనుకుంటున్నారా? మహాశక్తి పథకం కింద నెలకు 1500 ఇస్తానన్నారు, ఇస్తున్నారా? తల్లికి వందనం కింద ఇంట్లో అందరికి ఇస్తున్నారా? యూత్ ఎంప్లాయ్మెంట్ పథకం కింద 20 లక్షల జాబులు అన్నారు, ఇచ్చారనుకుంటున్నారా? జాబ్ ఇవ్వకపోతే 3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, ఇచ్చారనుకుంటున్నారా? గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో రోడ్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయా? గత ప్రభుత్వం 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే కూటమి 2 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు అప్పులు చేసింది కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? మంత్రిగా నారా లోకేష్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? నారా లోకేష్ భవిష్యత్ సీఎం అని అనుకుంటున్నారా? కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని భావిస్తున్నారా? ప్రజాభిప్రాయం కోసం ఇవి మేము అడిగిన ప్రశ్నలు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలు. వీటికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కొంత ప్రాంతం, కాకినాడ కొంత ప్రాంతం, మొత్తంగా 7 జిల్లాల ప్రజలు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు అమలు జరిగిందని 30% ప్రజలు అభిప్రాయపడగా లేదని 70% ప్రజలు అభిప్రాయపడ్డారు. మహాశక్తి పథకం అమలు బాగుందని కేవలం 20% ప్రజలు మాత్రమే అభిప్రాయపడ్డారు. పథకం అమలు తీరు బాగోలేదని 80% ప్రజలు అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పథకం అమలు తీరు బాగుందని, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ అమలవుతుందని 38% అభిప్రాయపడగా అందరికీ రావడం లేదని 62% ప్రజలు అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని 26% మంది ప్రజలు అభిప్రాయపడగా వచ్చే అవకాశం లేదని 74% ప్రజలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ భృతిని కూటమి అమలు చేస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా అమలు చేస్తుందని 18%, ఛాన్స్ లేదని 82% ప్రజలు అభిప్రాయపడ్డారు. అందరికీ ఇల్లు పథకం అమలు తీరు బాగుందని 30% మంది, బాగోలేదని 70% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని 63% ప్రజలు అభిప్రాయపడగా పర్వాలేదని 22%, లేదని 15% ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుపై 40% మంది ప్రజలు సంతృప్తి వెలుబుచ్చారు. చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ పనితీరు ఉత్తరాంధ్రలో దాదాపు 50% ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. వీరిద్దరి పనితీరు బాగోలేదని 10% ప్రజలు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరుపై 37% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారని 24% ప్రజలు అభిప్రాయపడగా మొత్తం మీద కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని 42% మంది ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తిగా అమలు చేయదని 38%, తెలియదని 20% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగానే ఉంది టీడీ పరిపాలన బాగానే, పవన్ కళ్యాణ్ కానీ బాగానే ఉంది. అవన్నీ మనం చెప్పలేము కానీ ఈ పరిపాలన బాగుంది. కూటమి ప్రభుత్వంలో పనులు బాగానే ఉన్నాయి. వెరీ గుడ్. మనం చెప్పలేమండి మన సీఎం గురించి. పథకాల గురించి తెలియదు కానీ బాగానే ఉంది కూటమి ప్రభుత్వం. బాగుందన్న, బాగున్నాయి అన్ని బాగున్నాయి. ఇప్పుడే బాగున్నాయి, ఈ ప్రభుత్వంలో బాగున్నాయి పనులు. మళ్ళీ టీడీపీ రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు అన్ని విధాలుగా. కానీ కొంతమందికి అసైన్మెంట్ భూములు పట్టాలు చేస్తామని 5 ఎకరాల లోపు వాళ్ళకి పేద వాళ్ళకి అవి మటుకు చేయలే. అది మటుకు తప్పనిసరి చేయాల. ఏ అదొకటి. విట్టు కాలేజీ కొన్ని కాలేజీలలో ముఖ్యంగా పర్సంటేజ్ 12,000 ర్యాంక్ వచ్చిన పిల్లలకి విట్టు కాలేజీలో సీట్ రాలే అప్లై చేస్తే. ఎందువల్ల? అదొకటి. ఏ అది ఇంకొక బీసీలకి 50% అని కథ ఉన్నాయి కదా. ఏంటి ఏంటి పింఛన్లు అవి కథ మా తొందరగా చేస్తే కొంతమంది బతుకుతారు ఇంకా 4 ఏళ్ల పాటు. లేదంటే కొంతమంది బోబెట్టిన తల్లిదండ్రులు చచ్చిపోతారు. అది బాగుంది బాగుంది బాగుంది. ఇదే పర్వాలేదు. ఆయన రాబట్టే ఇంకా కథ మెరుగుంది. ఆయన లేకుండా మెరుగేం లేదు. ఆయన ఉండబట్టే మెరుగుంది. అది మనం చెప్పే తరంగా అంత స్తోమత మనకు లేదు. పర్వాలేదు, జగన్ ప్రభుత్వం కంటే బాగానే ఉంది అని అనుకుంటున్నారు జనాలు. నేనే కాదు, అందరూ అనుకుంటున్నారు. అయితే ఇంకా పథకాలు ఫాస్ట్గా అందాలని కొన్ని అనుకుంటున్నారు. అమ్మఒడి పథకం ఈ మన 60 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళకి పథకాలు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఆ పథకాల గురించి అనుకుంటున్నారు. ఆ పథకాలు వస్తే మాలాంటి ముసలి వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నాం, మా ముందులుగానే ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. ఏదో పని ఈ ఎండాకాలం పనులు ఉండి లేక మేము వెళ్ళినా కానీ వయసు ఈ ఎండలకి చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం 4,000 అన్నా వస్తే ఏదో మందులుగానే ఉపయోగపడతాయి. షుగరు బీపీలతో బాధపడుతూ ఉండేవాళ్ళు నాలాగానే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి చేసినట్టే జరుగుతుందని నేనుగా అనుకుంటున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. పర్వాలేదండి, కొన్ని బాగా ఉన్నాయని చెప్పేసి జనాల్లో టాకు, మేము రోడ్డు మీద ఉండేవాళ్ళం కాబట్టి అనుకుంటున్నారు. అవి వింటున్నాను. కొన్ని అలా చేస్తున్నారు, కొన్ని ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు. అది వింటున్నాను. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందనే మేము అనుకుంటున్నామండి. అది అక్కడ ఇది కృష్ణా జిల్లా, అటు వచ్చేసాము తూర్పుగోదావరి జిల్లా. మరి అక్కడికి మనం రాకపోకళ్ళు తక్కువ. మరి అక్కడ మంచి ఎలా జరుగుతుందో చెడు ఎలా జరుగుతుందో అనేది అక్కడ ప్రజలకే తెలుసు. కానీ మనంగా దాని గురించి ఓపెన్గా చెప్పడం అనవసరం అని నా భావం అండి. లోకేష్ బాబు గారు ఫస్ట్లో మెత్తగా మాట్లాడినా ఇప్పుడు బాగా పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ సాధించేటువంటి శక్తిగా కలిగిన వారిలాగా ఉన్నారని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అది అందరికీ చేరుతున్నాయి లేదు, అధికార పర్యవేక్షత అయితే లేదని నా అభిప్రాయం. చంద్రబాబు గారి పాలన బాగానే ఉంది, కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇతరులుగా కానీ అర్హుడైన ప్రతి వాళ్ళకి చేరట్లేదని నా అభిప్రాయం. ఆయన పాలన కూడా బాగానే ఉంది. ఆయన పాలన విమర్శించే రకంగా అయితే లేదు. అనిపిస్తుంది కానీ మంచి అయితే ఎంతవరకు జరుగుతుందో ప్రజలకే తెలియాలి సార్. అదే చెప్పలేము సార్. 50-50 ఛాన్సెస్. సూపర్ ఉందండి. విలేకరులందరికీ ఎక్వేషన్ కార్డులు ఆపేయడం, బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్. ఎలా ఉంది అని చెప్పడానికి నేను సరిపోనేమో. ఎందుకని సరిపోను అంటే, రైతుల దగ్గర భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ దీన్నే చూశాను. జగన్మోహన్ రెడ్డో ఇంకోళ్ళు మాకు అనవసరం. మేము వ్యక్తిగతంగా పనిచేస్తూ ఉన్నాం. నేను ఒక కార్మికుడిని. అయితే కార్మికులకు వచ్చే లావాదేవీలకు కూడా వాటిలో కూడా కన్నాలు వేస్తున్న గవర్నమెంట్ ఇది. గ్యాస్ బండ ఎంతకాలం అండి, మొన్న పెంచారు, ఇప్పుడు మళ్ళీ 30 రూపాయలు పెంచారు. పెట్రోల్ రేట్ కూడా పెంచారు. చాలామంది చెప్పేది ఏంద్రా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అండి, మీరు జ్యుడిషియల్ ట్యాక్స్ తగ్గించాలి. మీరు తగ్గించట్లేదు. ప్రతి గవర్నమెంట్లో తెలంగాణకి వెళ్ళండి. తెలంగాణలో గ్యాస్ బండ ఎంత ఉందండి? 750 రూపాయలు. మనకు విజయవాడలో 1250 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు 30 రూపాయలు. ఎలాగండి?
ఒక కూలి పని చేసుకునేవాడు ఎలా సంపాదించగలడు? ఎప్పుడు వైన్ షాపులు ఓపెన్ అవ్వవు. 24 గంటలు మందు దొరికేది మన ఏపీలోనే. ఇంకేమన్నా చెప్పమంటారా? సార్ అదైతే నాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు వస్తే రోడ్లు ఇవన్నీ క్లీన్ అవుతాయి. సార్ పథకాలంటే శ్రీనిధి అన్నారు, ఎక్కడొస్తుందండి? ఎంతమందికి వస్తుంది? 2 సంవత్సరాలు అయిందండి. 18,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరి అకౌంట్లో పడిందండి? ఎవరి దగ్గర పడలేదు సార్. నేను ఓపెన్గా చెప్తా. శ్రీనిధి కింద 1,500 రూపాయలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు కదండి పోస్ట్ ఆఫీసు. వాళ్ళు ఎగబడి కొట్టారు 200, 300 అని. నెక్స్ట్ చేయాల్సిన పనుల కంటే చెప్పుకోవాల్సిన మాటలు ఎక్కువ మాట్లాడుకోవడం, ప్లస్ వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లుకోవడం తప్ప ఇంకోటి లేదు. వీళ్ళు వస్తామంటున్నారు, చేస్తామంటున్నారు, మధ్యలో ఆఫీసులో అడ్డుపడుతున్నారు. ప్లస్ ఈ వాలంటీర్లు వీళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా సరిగ్గా చేయట్లే. ఈ పెన్షన్లు ఒక్కరోజే అన్నారు, 2వ రోజు ఎందుకు ఇవ్వట్లే కానీ అమౌంట్ బడ్జెట్ లోట. కొన్ని లోటు అయితే దాని తగ్గట్టుగా సమాధానం చెప్పాలా. అదేదో వస్తుందని చెప్పి వీళ్ళు ఆగడం, ప్లస్ సర్వర్ డౌన్లో ఉండటం, అది గంటల కొద్దీ వెయిట్ చేయడం, లాస్ట్కి అందకపోవడం, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావడం. ఆన్లైన్ అంటున్నారు, ఆన్లైన్ ఎంతవరకు ఉంది? లేదు. ప్లస్ సర్వర్ డౌన్ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అది అవ్వట్ల. దాన్ని బట్టి కరెక్ట్గా లైన్ చేసుకెళ్తే అంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇది టెక్నాలజీ వాడుకోవచ్చు, దానివల్ల పనికి దానికి వాడుతున్నారు కానీ పనికి వచ్చేదానికి దేనికి లేదు. దానివల్ల నాశనం చేస్తున్నారు. అది కంట్రోల్ చేయగలిగితే ఈ సర్వర్ డౌన్ అనేది రాదుగా, అటు వేస్ట్ వెళ్ళిపోతుంది. అదొకటి నిర్మూలిస్తే అంతా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అనేది విడదీయక్కర్లేదు, అంతా బాగానే ఉంటుంది, కానీ కమ్యూనిటీగా లేదు. ఆ కమ్యూనిటీ అనేది ఉంటేనే అంత లైన్ క్లియర్గా ఉంటుంది. కమ్యూనిటీ మీద వచ్చింది, అదే కమ్యూనిటీ ఉండాలి. మధ్యలో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని విడదీసుకుంటూ పోతుంటే లాస్ట్కి ఏమి ఉండదుగా. ప్లస్ రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ విడదీసిందే కొద్దిగా పెద్దది, భారీ ఎత్తున ఇద్ది. దాని మీద ఇంకొద్దిగా అవగాహన అనేది తక్కువగా ఉండటం మూలంగా బయట వాళ్ళు చెప్పిన మధ్యలో దూరి దాని మీద గ్యాప్ అనేది పెరిగి వీళ్ళు కొట్టుకునే స్థితి దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పోటీ చేయగల సత్తా ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా నిలబొమ్మలు ఉంచుకుంటే అంతా బాగుంటుంది. కాకపోతే ఇచ్చారు, దాని తగ్గట్టుగా వీళ్ళు నిలుమునించుకోవట్లేదుగా. ప్లస్ వీళ్ళకి అవకాశాలు ఇచ్చారు, ఎవరికి? మన జనసేన సైనికులకి, కొత్త వాళ్ళకి. దాన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే, సపోర్ట్ చేసుకోగలిగితే డెవలప్మెంట్ బాగుంటుంది. ఇచ్చారు కదా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని దాన్ని కాలదనుకున్నాను అసలు పార్టీకి నామనమ్మాలు ఉండవుగా. అవే అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని నిలబెట్టుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ కూటమి కనుక నిలబడితే లోకేష్ గారు సీఎం అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా కూటమికి మంచి పేరు వస్తుంది. అది ప్రజారాజ్యం కానీ, అదే జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అంతా ఒక కూటమి మీద అంత క్లారిటీగా అనేది ఉంటుంది. అదే విషయం ఆయనతో కూడా మాట్లాడుతాం. ప్రజెంట్ అయితే కొద్దిగా పర్లేదు బాగానే ఉందన్న, అంతా పర్లేదు బాగానే ఉంది, కానీ ఇంకొద్దిగా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని చెప్పేసి మా ఆశ. దాంతో గ్యాస్ ఒకటి పెరిగిపోయింది. ఇన్నాళ్ళేమో 89, 97 అలా ఉండేది, ఇప్పుడు 1 or 2 అయిపోయింది. మాలంటలు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇటు గ్యాస్గా కొట్టించుకోవాలో తెలియట్లేదు, లేదంటే ఇది అద్దెపల్లికి అద్దె కట్టాలో తెలియట్లేదు. బయట రోడ్డు మీద వస్తుంటేనే ఫ్రీ బస్సులతో అందరూ లేడీస్, అందరూ ఎక్కేదే లేడీస్ కాబట్టి ఆటోలు 80% అందరూ బస్సులకి వెళ్ళిపోతున్నారు తప్ప ఆటోలు ఎవరు ఎక్కట్లా. పొద్దునుంచి సాయంత్రం దాకా తోలుతుంటే కనీసం ఒక 700 కానీ 800 కానీ రావడం వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా సరే 300, 350 రూపాయలు అద్దె పోతుంది తప్ప ఇంటికి తీసుకెళ్ళడానికి ఏమి ఉంటుందా, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏముందన్నా, కొద్దిగా ఈ ఆటోల పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు, అంత మించి మనం చేసేది ఏమీ లేదన్న. చెప్పేది కూడా దానివల్ల నష్టం ఏమీ లేదన్న.
పర్లేదు. మరి అంతే కదన్న, మరి ఫ్రీ బస్సులు అంటే ఆటో ఎక్కేదే లేడీస్. 90-80% అందరికీ బళ్ళే ఉంటున్నాయి కాబట్టి మగవాళ్ళందరూ బళ్ళకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఆటోలు ఎక్కుతారని చెప్పేసి అని ఆ వడ్డీకి తీసుకొచ్చి ఆటో బళ్ళు తీసుకున్నా సరే ఆ వడ్డీ కట్టలేకపోతున్నాం. అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుందన్న కొద్దిగా. అదన్నా. థ్యాంక్ యూ. బాగానే ఉందండి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? వాళ్ళ పాలనపై మీ మాట ఏంటి? ఆయనది బాగుందండి. అందరూ చాలా బాగుంది అన్నారు. ఆయనది బాగుంది. పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ మార్పులు ఉన్నాయా? పర్లేదండి, అన్ని చాలా వరకు చేస్తున్నారు. ఆయన గవర్నమెంట్లో పింఛన్లు తీసేసేసాడు మొత్తం, వికలాంగుల పింఛన్లు అన్ని. ఈయన కొన్ని చేస్తానంటున్నాడు, మరి ప్రస్తుతానికి పెట్టుకోమన్నారు. వస్తాయి. కొంతమంది రావట్లేదు, పింఛన్లు అర్హులే రావట్లేదు అంటారు. అవునండి, మరి పెట్టుకోండి వస్తాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాయో తెలీదు. శ్రీశక్తి పథకాలన్నీ అందుతున్నాయా మీకు? వచ్చిన ఇంకా ప్రస్తుతానికి ఏమి లేవండి, ఇస్తామన్నారు. మరి పర్వాలా. ఫ్రీ బస్ వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా? చాలా మంది పర్వాలేదు అంటున్నారు ఫ్రీ బస్సు. లోకేష్ గారు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఎంటర్ అవుతున్నారు అంటే రాబోయే సీఎం లోకేష్ గారు అంటారా? ఆయన పాలన బాగానే ఉంటే ఆయన వస్తాడు కదండి. ఏది ఇది ఒకటే ఇది కనపడుతుంది, మరి ఇంకేం చేస్తున్నాడు? ఇది ఒకటే కనపడుతుంది. జనాన్ని మనం పెడుతున్నాడు. మరి పనులు అంటే మాకు తెలియదు, నాకు చదువు లేదు. నాకేం తెలీదు. రాబోయే కాలంలో లోకేష్ బాబు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? లోకేష్ బాబు అవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పాలన ఏడుంది? చంద్రబాబు పరిపాలన కా అంతేనా? కూటమి చంద్రబాబు పరిపాలన అంటారా? అంతే. జనసేన విడిగా పోటీ చేస్తుందంటారా వచ్చే ఎలక్షన్లకి? తెలీదు. రాబోయే సీఎం ఎవరున్నా వచ్చే ఎలక్షన్లకి? అప్పుడు జనం బాగానే చేస్తున్నారు. రోజుకొచ్చి మధ్యాహ్నం పూట 650, సాయంత్రం 400. బాగానే చేస్తున్నారు. అంత మెయింటైన్ బాగుంది. జీతాలు కూడా అన్నీ బాగానే ఇస్తున్నారు. మెయింటైన్ టైం ప్రకారం ఇస్తున్నారు. ఇక్కడ అయితే ఏ ప్రాబ్లం లేదు. కూలర్లు అన్నీ పెట్టారు చక్కగా నీట్గా. ప్రజలకి అన్యాయం లేకుండా బాగానే చూసుకుంటున్నారు. ఫ్యాన్లు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ బాగా చూస్తున్నారు. బాత్రూమ్లు అన్నీ బాగున్నాయి. ఇక్కడ క్లీనింగ్ కూడా బాగానే చేస్తున్నాం. అంతా బాగానే ఉంది. ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు. ఇక్కడైతే ఇబ్బంది లేదు. 5 రూపాయల కంటే ఏం వస్తుంది, ఏమీ రావట్లేదు కదా. అక్కడ అన్నీ బాగానే చూస్తుంది, బాగానే ఉంది. అంటే దాని గురించి ఈ కేఎన్ గారు ఉన్నప్పుడు బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుంది. అక్కడ ఆయన గారు ఉన్నప్పుడు బాగానే ఉంది. చక్కగా బస్సులు ఫ్రీగా పెట్టారు. చక్కగా బాగుంది. ఇక్కడ అన్నం అందరూ గ్యాసులు లేవు కాబట్టి ఈ మధ్యన అసలు చక్కగా ఈ రోజుల్లో దొరుకుతుందంటే చాలా హోటల్ కూడా లేవు కదా. చాలా బాగా బాగా ఉంది. అసలు మెయింటైన్ బాగా. ఆయన గారు బాగానే చేస్తున్నారు. ఆయన తప్పట్టేదేం లేదు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ బాగా మంచి ఆలోచనలు పెట్టారు. మంచిగా బాగుంది. అసలు అన్నం అంటే ఎక్కడ దొరకదు కదా. ఈ రోజుల్లో అన్నం దొరకాలని చాలా కష్టం. హోటల్ కూడా లేవు ఇక్కడ తినడానికి. టిఫిన్లు కానీ ఏదైనా సరే ఇక్కడ 5 రూపాయల కంటే అసలు ఏం వస్తుంది? 5 రూపాయలకి ఏమీ రావట్లేదు కదా. ఆటోలు ఎక్కి దిగాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు అడుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నం కడుపునిండా పెడుతున్నారు. ఏది కాదు రోజుకో పూటకొకటి మారిపోతుంది. అన్నీ రకరకాలుగా పంపిస్తున్నారు. క్వాలిటీ బాగుంది. రైస్ కానీ కర్రీస్ కానీ ఏదన్నా సరే ఏదన్నా అనుకోని ఆ టయాన్ని ఏది పంపించినా సరే అంతా బాగుంది. వారానికి 2 సార్లు పూరి కానీ టిఫిన్ మారుతున్నాయి. పొంగల్ ఇస్తున్నారు చక్కగా. అన్నీ బిర్యానీ దాంట్లో కర్రీస్ పెరుగు చట్నీ అన్నీ ప్రతిదీ చక్కగా వాళ్ళు సరే 5 రూపాయలకి ఏమీ రావట్లేదు కాబట్టి అది పెద్ద గొప్పే. అసలుకి అది ఒక ఎవరో చెప్పట్లేదు, నేనుగా చెప్తున్నాను. బాగుంటుంది చక్కగా. ఈయన గారే వస్తారు, చంద్రబాబు నాయుడు గారే వస్తారు. మా అబ్బాయి ఉంది, అన్నా క్యాంటీన్ పెట్టాడు. దాంట్లో భోజనం టిఫిన్ దొరుకుతుంది. 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం.
చక్కగా పేదోళ్ళు బక్కోళ్ళు అందరూ వచ్చి తింటున్నారు. చక్కగా సదుపాయంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అడుక్కున్నాడు అడుక్కుంటున్నాడు. మామూలుగా ఇది చేసేవాళ్ళు చేస్తున్నారు. పని చేసుకునే వాళ్ళు కూడా అక్కడక్కడ తింటున్నారు. మరి అన్నగంటలు అనేది వాళ్ళు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు రావడం మీకు ఎలా ఫీల్ అవుతుంది మీరు? అన్నగంటలు మళ్ళీ తిరిగి రావడం చాలా మంది పేదవాళ్ళు బతుకుతున్నారు. చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మనకు తెలియదండి. జగన్ పరిపాలన వస్తే మీరు ఏం చెప్తారు అనుకుంటున్నారు? జగన్ పరిపాలన వస్తుందో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుందో అప్పుడు దేవుడు చెప్తాం, మనం ఏం చేయలేము దాన్ని బట్టి. కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? మన విజయవాడలో ఆయన మనకేం చేయలేదండి. ఆయన దిగు అటు చేస్తున్నాడు అంతేగాని మనకి విజయవాడలో ఆయన ఏం చేసింది లేదు. లోకేష్ బాబు గారు విద్యా రంగంలో కూడా ఆయన ముందుకు వస్తున్నాడు. సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అది తెలియదండి. అది ప్రజలే గారి పాలన ఎలా ఉందంటారు? పర్లేదు. వెళ్ళిన వాళ్ళకల్లా ఆయన సలహాలు ఇచ్చి ఎంతో కొంత పని చేసి పంపిస్తున్నాడు. పేదలకి ఆ. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేసేది మామూలుగా దాని సమస్య కాదులే కానీ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు. ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఏమి ఇబ్బంది పడతలేదండి. మామూలుగా వాళ్ళ ప్రయాణం వాళ్ళదే, వీళ్ళ ప్రయాణం వీళ్ళదే చేసుకుంటున్నారు. వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళు తోలుకుంటున్నారు. దాంట్లో సమస్య లేదు. వీళ్ళ వల్ల ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు అమ్మ ఇక్కడ బస్ స్టాప్లో నిలవలేంది, టక్మని ఆటో ఎక్కుతుంది వెళ్ళిపోతుంది అంతే. దాని గురించి ఏం లేదు. కాకపోతే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీ వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి. అది అంతే. సూపర్ హిట్స్ లో పథకాలు ఇంకా కొన్ని అమలు చేయలేదు కదా? దాని పని మనం దాని గురించి మనం చెప్పలేమండి. కోస్తా ఆంధ్రకు సంబంధించిన సర్వే. అన్ని కలిసి ఉంటేనే బాగుంటుంది. మూడు కలిసి ఉంటేనే మూడు పట్టు కలిసి ఉంటేనే బాగుంటుంది. రాజధాని రావాలనుకుంటే మూడు ప్రభుత్వం కలిసి ఉంటేనే బాగుంటుంది. సూపర్ హిట్స్ లో చాలా అన్ని పథకాలు రావాలి, చాలా మంది స్టార్ట్ చేయలేదు. వస్తున్నాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది ఇంకా ట్రై చేస్తున్నారు, వస్తాయి. రాష్ట్రంలో చాలా పిల్లలకి లక్షలు డెవలప్మెంట్ కనపడటానికి కళ్ళు పెట్టి చూస్తే, రాజధానికి చూస్తే కనపడింది. రోడ్ల మీద చెప్తే ఏం సుఖం అది. లోకేష్ బాబు గారు అయితే ప్రతి ఒక్క దాంట్లో ఆయన బాగా చాలా అయితే మెరుగుపడ్డారు. వాళ్ళ నాన్నగారు తర్వాత లోకేష్ గారు సీఎం అవుతారని పబ్లిక్ టీడీపీ వరకు కృషి కూడా అవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సీఎం అది నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కాకుండా పెద్ద ఆయన ఉంటేనే బాగుంటుంది. పెద్ద అయిన తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్. కూటమిలో విడిపోయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తున్నారు. మేము నమ్మం అది. టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచింది. అది కానీ రాకపోతే రాజధాని అట్లాగే ఆగిపోద్ది. మళ్ళీ రాను జనరేషన్ బట్టి భవిష్యత్తు అన్న పిల్లలు కుర్రోళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకా 3 సంవత్సరాలు మీరు ఈ పాలన నుంచి స్వామి ఒక ఇల్లు కట్టాలంటేనే 2 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది నీకు అంత రాజధాని కట్టాలంటే నీకు కనీసం మినిమం 10 సంవత్సరాలు పట్టాలిగా. మరి పట్టేటప్పుడు నీకు 3 సంవత్సరాలు ఎట్లా కవర్ అవుతుంది? అది అవదుగా. రైతులు ఆగుతారు. రైతులు ఎందుకు ఆగుతున్నారు? కొంతమంది ప్రభుత్వం అట్లా చెప్తా ఉంటారు పక్కన వాళ్ళు. ఆయన నమ్మకూడదుగా. చూసేవాళ్ళకి తెలిసిద్ది అది. కోస్తా ఆంధ్రకు సంబంధించిన సర్వే. కోస్తా ఆంధ్రాలోని 7 జిల్లాల్లో కాకినాడ జిల్లాలోని కొంత ప్రాంతం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి మంచి పేరు వచ్చింది. మొత్తంగా 7 జిల్లాల ప్రజలు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు అమలు జరిగిందని 43% ప్రజలు అభిప్రాయపడగా లేదని 57% ప్రజలు అభిప్రాయపడ్డారు. మహాశక్తి పథకం అమలు బాగుందని కేవలం 37% ప్రజలు మాత్రమే అభిప్రాయపడ్డారు. పథకం అమలు తీరు బాగోలేదని 63% ప్రజలు అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పథకం అమలు తీరు బాగుందని, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ అమలవుతుందని 49% మంది అభిప్రాయపడగా అందరికీ రావడం లేదని 51% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని 39% మంది ప్రజలు అభిప్రాయపడగా వచ్చే అవకాశం లేదని 61% ప్రజలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ భృతిని కూటమి అమలు చేస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా చేస్తుందని 22%, ఛాన్స్ లేదని 78% ప్రజలు అభిప్రాయపడ్డారు. అందరికీ ఇల్లు పథకం అమలు తీరు బాగుందని 43% మంది, బాగోలేదని 57% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
రోడ్లు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని 66% మంది ప్రజలు అభిప్రాయపడ్డగా పర్వాలేదని 24%, లేదని 10% ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుపై 56% మంది ప్రజలు సంతృప్తిని వెలబుచ్చారు. పవన్ కళ్యాణ్ పనితీరుపై కోస్తా ఆంధ్రలో దాదాపు 28% ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. వీరిద్దరి పనితీరు బాగోలేదని 21% ప్రజలు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరుపై 51% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారని 44% మంది ప్రజలు అభిప్రాయపడగా మొత్తం మీద కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని 51% మంది ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తిగా అమలు చేయదని 33%, తెలియదని 16% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కూటమి ఏముంది, ఏమీ బాగలేదు. జగన్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు ఏమీ లేదు. చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అప్పుడేమో రోడ్లు బాగున్నాయి, చించుతాను పొడుతాను, ఏడవాళ్ళు డబ్బులు వాళ్ళు నుక్కొని సైలెంట్గా పండుకుంటారు. ఆ చంద్రబాబు కొడుకుంటే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇంకా ఆ డబ్బులు అన్నీ ఏం చేసిండ్రు వాళ్ళు? ఒక పని, మంచి పని, స్కూలు జగన్ కట్టించిండు, పిల్లలకి బాగా ఇచ్చిండు, ఫుడ్ పెట్టిండు. వీళ్ళు ఏమన్నా పెట్టిండ్రా? రైతులకి వేస్తాను మన బాబు 2 పిల్లలకి అన్నాడు, ఇప్పుడు 4 పీపుల్ అన్నాడు. ఒక్కడికన్నా డబ్బులు వేసిండా? ఈ పౌరత్వం ఎట్టుంది? దొంగ పౌరత్వం ఇదంతా. లక్షల కోట్లు వేస్తారు. ఈ రాజధాని ఏడ పెట్టడం ఎందుకు? ఏమన్నా ఒంగోలు సైడు లేకపోతే మెట్టపాలెంలో పెట్టాలా? 100 లోతుకి తీస్తే కానీ అది కాంట్రాక్ట్ పూర్తి అవ్వదు. అమరావతి అవ్వదు. 100 సంవత్సరాలు కూడా వాళ్ళ తాత రావాలా, వాళ్ళ తాత దిగి రావాలా. చంద్రబాబు తాత వాళ్ళకి పని లేక తెలియక ఇప్పుడు చస్తాను వాళ్ళు. ఆడబెట్టి పెట్టుబడికి మేదరమెట్ల దగ్గర కానీ ఒంగోలు కానీ ఆ సర్కిల్లో పెడితే ఎప్పుడో ఈ పాటికి అయిపోయేది. అది తక్కువకి వచ్చేది గట్టి నేల. అది పవన్ కళ్యాణ్ మొన్నదాకా మా జగన్ ఉన్నప్పుడు చించిండు, ఇప్పుడు సైలెంట్గా అయిపోయిండు. ఏమంగా అప్పుడు నేను పొడుతాను, రోడ్లు వేసినవా అన్నాడు. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లాక్ టైంలో అందరికి డబ్బులు ఇచ్చిండు, అందరికి ఏ తక్కువ లేకుండా చేసిండు. ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు? ఉన్న మనుషులను కూడా తీద్దాంగారు, వారింట్లు కూడా తీద్దాంగారు. ఆయనకు వారింట్లు ఇంటింటికి 50 మందికి ఒక వారింటి ఉండేవాడు, ఒక బజార్కి 50 మంది ఇళ్ళకి. ఇవాళ ఒక మనిషి అని ఉండా. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? డబ్బులని వీళ్ళు ముగ్గురు కలిసి తినడానికే సరిపోయింది వీళ్ళకి. సీఎం అవుతుడు, నోరే మాట్లాడే చేత కాదు, మాట సీఎం అవుతుడు. వాళ్ళ తాత అయినట్టు అవుతుడు. ఇంకా వాళ్ళ తాత అన్నయ్యని కానీ అనే వాళ్ళు అవుద్దా? జగనే గెలుతుడు, జగనే. ఎవరు లేదు, ఎక్కడ పట్టినా జగనే. చంద్రబాబు నాయుడికి ఏదో కళ్ళ ఉన్నాయి అనుకున్నాడు, పవన్ కళ్యాణ్ కళ్ళ ఉన్నాయి అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ పక్కకు పంపిద్ది ఎంగుతాడు. ఈ లోపల వస్తుంది. మన కాంగ్రెస్ గురించి మాట్లాడిండు, ఆడ కూడా వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఆడ పొడుతురు, ఇంకా తెలంగాణ ఆంధ్రాలో ఇల్లు పొడుతురు, సరిపోద్ది. మధ్యలో అటుకు కానీ ఇటు కాకుండా 21 సీటుకి 21 సీటు ఎట్లా వచ్చింది పవన్ కళ్యాణ్కి? ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి 21 సీటు అప్పుడు ఎప్పుడో వచ్చింది. ఆయనే సైడ్ అయిపోతే ఈయన 1 సీటు పోయినసారి నిలబడితే 1 సీటు వచ్చింది. ఇవాళ 21 కనీసం 18 లేకపోతే 19, 21 ఎట్లా వస్తాయి? వాళ్ళు మొత్తం క్యామి చేసిండు బీజేపీ వాళ్ళతో చేయి కలిపి. అదే నా ఇంచు కూడా తెలంగాణ ఇంచు కూడా ఒక్కడ కూడా ఈ తెలంగాణ పెట్టేది. మన ఆంధ్ర వాళ్ళని కానీ మొన్న 4 సీట్లు అని ఇచ్చిండ్రు, ఆ 4 సీట్లు దొంగ వచ్చినాయి. అది మటుకు వాస్తవమే. ఏం చెప్పాలా? ఎన్ని దొంగ మాటలు వేసిందో జగనే గెలిచింది. వీళ్ళంతా మార్పి చేసుకుంటారు. అది మటుకు వాస్తవం. కూటమి ప్రభుత్వం ఏం బాగలేదండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ బాగా ఇచ్చాడు. ఉండోళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ అందరికి ఇచ్చాడు. వీళ్ళు వచ్చినాక మా ప్రభుత్వం మా వాళ్ళకే ఇవ్వాలా, వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వకూడదు అని చెప్పారు అని చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీగా అన్నాడు ఆ మాట. ఈ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా బాగలేదు. ఏం లేదండి. 21 ఎలా గెలుతురు? గెలవలేరు. అదేదో మామూలుగా ఈవీఎంలు స్టాంపింగ్ జరిగింది కాబట్టి అలా జరిగింది. అది వాళ్ళు ఉండరండి. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి 100% ఆయనే సీఎం. ఆయన 100% ఆయనే సీఎం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడో, ఏదైనా సరే ఉండోళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇదిగో నాకు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ అందాలా అని చెప్పి ఆయన అంటున్నాడు ప్రతి ఒక్కరికి.
మొత్తానికి ఈయమని ఆయన చెప్తుండు. అది దగ్గర రానియండి వాళ్ళు రానియండి, ఇక్కడే రాడు ఆడేమవుతాడు. అంతే వీళ్ళతోటి చంద్రబాబు నాయుడు తోటి ఉండే కాబట్టి. లేదు మొన్న ఏమంటున్నారు వాళ్ళు అసలు ఇదిగో తెలంగాణలో నీకేం పని, నువ్వు ఆంధ్రాకి పోయావు కదా నీకేం పని, మా కాడ ఓట్లు అడగటానికి అని అంటున్నారు. అది లోకేష్ గారు పొరపాటు కూడా కాడండి, సీఎం గాడు లోకేష్. కూటమి ప్రభుత్వం బాగానే ఉందయ్యా, చంద్రబాబు గారి పాలన ఎలా ఉందండి? బాగుంది. లోకేష్ బాబు నెంబర్ 1 చేస్తున్నాడు. అంటే లోకేష్ బాబు గారు దాంట్లో ఉండడం ఇప్పుడు అప్పట్లో కానీ ఇప్పుడు దాంట్లో ఉండడం వల్ల తర్వాత ఫ్యూచర్ లో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? అదేనేది కూటమి నిర్ణయం కదా, ఎట్లా ఉంటుందో. మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే సెకండ్ ప్లేసు బాబు గారి తర్వాత. మరి అదే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాలన బాగుందంటారు? పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. పాత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ బాగా చేసింది ఈ 2 సంవత్సరాల్లో. బాగానే చేసింది. అది ఆగిపోయినాయి కదా, ఆగిపోయినాయి మొత్తం మళ్ళీ ఈ ప్రభుత్వం సరి చేసుకుంటూ రావాలిగా, మళ్ళీ లేట్ పడుతుందిగా. అమరావతి ఈ 5 సంవత్సరాలు అవుతుంది, టైం పడుతుంది. టైం పట్టిద్ది, 5 సంవత్సరాలు ఎట్ట అయింది అవ్వదు కదా. రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. కొంత ఇబ్బంది ఏం లేదయ్యా. ఈ ఉండవల్లి పెనమాకలు కొంతమంది వాళ్ళు కొంచెం ఇది కానీ అవకడ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు, కవుళ్ళు వస్తున్నాయి, బాగానే ఉంది. ఈ 3 సంవత్సరాల్లో సాధ్యమైన మటుకి రోడ్లు వాళ్ళకి రైతులకు ఫ్లాట్లు ఇలా డెవలప్ చేస్తాడు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఇటువంటి పదాలు ఇస్తే అంటే ఈ పనులు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పాలనుకుంటారా? బాగానే ఉంటుంది, చేస్తే బాగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, పోటీ చేస్తారా? పోటీ చేస్తాననే వల్ల, కాకపోతే తెలంగాణ కూడా మన పార్టీ ఉంటుందని అన్నాడు. ఇది ఎంతవరకు అనేది చూడాలి మనం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తే నెక్స్ట్ వచ్చే కూటమి గెలుచుంటారా? అక్కడ పోటీ చేస్తే అంటే అక్కడ పోటీ చేస్తే ఇక్కడ ఉంటాడు కదా. కూటమి అనేది చెప్పాడుగా పవన్ కళ్యాణ్, పోయినసారి చెప్పాడు కదా. అసలు ఇప్పుడు కొన్ని శక్తులు ఎడదీయాలని చూసినా కానీ అది సాధ్యపడే పని కాదని చెప్పాడు కదా. ఇంకా మేము చెప్పేదే ఉందని. వచ్చే ఎలక్షన్ ఆలోచిస్తారంటారు? ఎవరు అంటే ఇందాక చెప్పాను నేను, మా లెక్క అయితే బాబు గారి గ్యారెంటీ కూటమి. కూటమి ఇప్పుడు దాకా ఏ రోజు రూపాయి పథకం నేను తీసుకోవాలా, అది చాలా ఎర్లీ ఇప్పుడు చెప్పటం. లాస్ట్ 1 yearలో అడిగితే చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు ఎలా ఉంటుందని మనం ఏం చెప్తాం, ఫోర్కాస్ట్ కష్టం లేండి ఇప్పుడే. మరి అంతేగా ఆయనగా తర్వాత చంద్రబాబు గారి తర్వాత కొద్దిగా బెటర్ అనిపించింది నాకైతే. 3 సంవత్సరాలున్నా కొద్దిగా కష్టం అనుకుంటున్నా, కానీ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ వస్తే అంటే బాధ. అంటే మరి ఇది పెద్ద ప్రాజెక్ట్ కదండి, మన ఇల్లు కట్టుకోవడానికి చాలా టైం పట్టింది కదా, ప్లస్ మధ్యలో గవర్నమెంట్ అది డిస్ట్రాయ్ చేసింది. సో దానివల్ల డిలే అయింది, కానీ బట్ నెక్స్ట్ టైం కూడా బాబు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నాకు ఐడియా లేదండి దాని గురించి పెద్దగా. కనీసం ఈ గవర్నమెంట్లో వింటున్నాం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది, అది ఎంతమంది క్రియేట్ అయిందో తెలియదులే, కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది వినలేదు మనం. కనీసం ఆ కంపెనీ అని ఈ కంపెనీ ఏదో చెప్తున్నారు. అది నేను 1 రూపాయి పథకం తీసుకోవట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి, నేను చెప్పలేను దాని గురించి. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు క్లెయిమ్ చేయాల గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమి. కూటమి ప్రభుత్వం పాలన అయితే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, చంద్రబాబుకు వయసుకు మించి బాగా కష్టపడుతున్నారు. పాలన అయితే నెంబర్ 1గా ఉంది. కాకపోతే మొన్న గాలివానకి స్తంభాలు పడిపోయినాయి, మాకైతే స్తంభాలు మళ్ళీ సరిచేసి వాటర్కి బాగా ఇబ్బంది అయిపోయింది. ఆకుకూర మళ్ళు కాబట్టి మాకు అవి చేసి పెడితే బాగుంటుంది. అది పవన్ కళ్యాణ్ పాత్ర 65 ఉంది, 35 లోకేష్ది ఉంది. అది తెలంగాణలో మన వాళ్ళు దాదాపు నాకు తెలిసి
60% ఉన్నారు, పవన్ కళ్యాణ్కే మద్దతు ఇస్తారు. అది ఏది మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం నెక్స్ట్ చంద్రబాబు గారే. లోకేష్ గారికి అవకాశం ఇస్తే కదా చంద్రబాబు గారు, ఇస్తే అవ్వచ్చేమో, కానీ చంద్రబాబు గారే. అంటే మామూలుగా దానికి అర్హులైన వాళ్ళందరికీ వస్తున్నాయి. మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ రావు. మరి వాళ్ళకి రావాలంటే కష్టం కదా. అర్హులైన వాళ్ళందరికీ వస్తున్నాయి. అప్పుల గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడేంత వాళ్ళం కాదు. అవి వాళ్ళకి తెలుసు. తీసుకున్న వాళ్ళు ఎలా తీరవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తీర్చే ధైర్యం ఉంటేనే తీసుకుంటున్నారు, పేదలకు పెడుతున్నారు. ఈ 3 సంవత్సరాలు అవ్వకపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ చంద్రబాబు గారే కాబట్టి మళ్ళీ అవ్వచ్చు. అనుకున్నంత గొప్పగా ఏం లేదండి. అనుకున్నంత గొప్పగా ఏం లేదు. జగన్ ప్రభుత్వం బాగాలేదు, నానా ఇబ్బందులు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. కూటమి ప్రభుత్వం వస్తే ఏదో జనాలకి ఏదో ఉరుగుద్ది అనుకున్నారు, కానీ అనుకున్నంత ఇదైతే ఆశించినంత ఫలితం లేదు. ఎంతసేపు రాజధాని 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 అనే ఒక రాజధాని జపం తప్పితే ఇక ఏదో ఈ ఐటీ కంపెనీలు అనేవి ఇప్పుడు ఈ సామాన్యుడికి ఎందుకు పనికొచ్చాయి కదా. సామాన్యుడికి కావాల్సిన ఏంటి, నిత్యం పనులు ఉండాలా, మార్కెటింగ్ జరగాల, ఏమీ లేదు. ఎక్కడిదక్కడ స్తంభించుకుపోయింది. జగన్ గవర్నమెంట్ కంటే దారుణంగా కనపడుతుంది పరిస్థితి. రోజు రోజుకి అధ్వానంగా ఉంది. దాని మీద ఆశలు పెట్టుకుని అన్ని అడియాసలు అయిపోయినాయి. మధ్యతరగతితో బతకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పులు అంటే ఆ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేస్తుంది. దానికి గురించి అప్పులు చేయకుండా ఏ గవర్నమెంట్ నడవదు. ఎందుకంటే ఆ పథకాలు అవన్నీ దోచిపెట్టే పథకాలు, మరి అట్ల మూలంగా అప్పులు చేయాలి. చేయకపోతే ఏ గవర్నమెంట్ నడవదు. ఇక అవన్నీ అమలైతే ఇంకా తారాస్థాయికి చేరిపోతాయి అప్పులు. దానికి ఇంకా దాన్ని బట్టే ఉంటాయి. ఇది ఏంటి, ఈ పథకాలన్నీ నెరవేరితే కొంప మునిగినట్టే. అప్పు అంతా మన మీదే ఉంటుంది. జనానికి తెలియదు. సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదని ఎదురు చూస్తారు పిచ్చినాళ్ళు. వాస్తవంగా అది అమలు జరిగితే ఇంకా అప్పులు పాలైపోతారు జనం. అది అక్కడతో ఆపేయడం బెటర్. ఉచిత బస్సు అని, ఇలాంటి గ్యాస్ బండ్లు అని, అవన్నీ ఏదో పుల్లన్నీ ఆపేయాలి. ఆపేస్తే ప్రభుత్వం మీద అప్పుల భారం పెరగకుండా ఉంటుంది జనం మీద. ఏంటి, ఉన్న దాంట్లో సర్దుబాటు చేసి ఉన్న దాంట్లోనే పరిపాలన సాగితే ఏ అప్పులు లేకోకుండా మనుషులు సుఖశాంతితో బతుకుతారు. సమర్థవంతమైన గొప్ప నాయకుడైతే మాత్రం కాదు. పబ్లిసిటీ నాయకుడే లాగానే ఇప్పుడు వాళ్ళ పరిపాలన చూస్తుంటే పబ్లిసిటీ నాయకుడు లాగానే ఉంది అతను కూడా. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా సమర్థవంతుడే, కానీ ఆయన దృష్టి అంతా రాజధాని మీద పెడితే మిగతా జనం రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, రాజధాని ప్రాంతంలో అద్దులు పెరిగిపోయినాయి, ఈ గ్యాస్ బండ్ల రేటు పెరిగినాయి, ఆయిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పి 30 రూపాయల టిఫిన్ 40 రూపాయలు అయింది ప్లేటు, 50 రూపాయల టిఫిన్ 60 రూపాయలు అయింది ప్లేటు హట్టు. ఏంటి, కూరగాయలు 20 రూపాయల కూరగాయలు 40 రూపాయలకు అమ్ముతున్నారు. అదేమంటే గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్లు పెరిగినాయి. మరి ఏంటి, చిన్నవి పెరిగితే వాళ్ళు భారీగా పెంచేసి జనాలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దాని గురించి ఏదన్నా ఆలోచన ఉందా అంటే అసలు ఏ ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఏముంది, ఆయనకు ఒక పదవి ఒకటి ఇచ్చి అలా నోరు ముప్పించి కూర్చోబెట్టారు. అతను అడిగేది కూడా అడగలేకపోతుంది. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు అడగాల్సింది అడిగాడు, చేయాల్సింది వీటి మీద పట్టుపట్టి చేపించాడు. ఇప్పుడు దానిలో ఉన్నాడు కాబట్టి పెట్రోల్ రేటు పెరిగితే అడగడం, గ్యాస్ రేటు పెరిగితే అడగడం, నిత్యావసర వస్తువులు పెరిగితే అడగడం, ఏమీ ఆడకుండా గమ్మున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది, తెలంగాణ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు వచ్చిన సందర్భం గురించి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాళ్ళు పెడితే అది చేస్తా అన్నారు కాబట్టి సీట్లు గ్యారెంటీకి సంపాదిస్తాడు. అక్కడ ఉన్న ఆంధ్రులు ఉన్నారు కదా, ఆంధ్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి రాష్ట్రం రాకుండా ఎటువంటి పద్దాకా తెలంగాణ సెంటిమెంట్ ఎన్ని రోజులు చెప్తారు, ఎన్నిసార్లు వాడుకుంటారు. అందుకని పవన్ కళ్యాణ్కి ఈసారి తెలుగుదేశంకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి తల తిరిగే సమాధానం చెప్తారు. జగన్ కష్టమే, జగన్ రాదు. ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి. ఇంకా రేపు నుంచి మరి తల్లికి 100 అన్నది పడిద్దో పడదో తర్వాత కొంతమంది పడుతుంది, కొంతమంది పట్టలేదు. ఇంట్లో నలుగురు అంటున్నారు, నలుగురికి పట్టలేదు. మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకరికే పడింది. వెళ్ళి సచివాలయం వెళ్ళి చూపించాం, సచివాలయంలో అడిగి డేటా కూడా తీసాం బయట నుంచి, దాంట్లో కూడా రాలా. ఒకళ్ళ మటుకి 13,000 పడ్డాయి పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఇద్దరు పడతాయో లేదో కూడా చాలా డౌట్గా ఉంది. లేదా ఒకటి కూడా వేస్తారో లేదో డౌట్గా ఉంది. చాలా రావాలి.
ఏ పథకాలు అమలు చేశారు కరెక్ట్గా ఏది అమలు అవ్వలేదు ఇంకా సరిగ్గా అయ్యింది. అలా ఏంట్రా అంటే ఉచిత బస్సు ఫ్రీ, లేడీస్ ఫ్రీ చేసి అంతే. ఇది తల్లికి వందనం అంటున్నారు కానీ పడిద్దో లేదు, ఒకసారి అయితే పడింది, మరి ఈసారి కూడా చూడాలి రెండోసారి. ఏముంది అన్ని రేటు పెంచేస్తున్నారు కదండి. నూనె ప్యాకెట్ 150 రూపాయలు ఉండాలి, 175 రూపాయలు, ఈ సంవత్సరం 250 రూపాయలు. తప్పదు, జనాల మీద వేస్తున్నారు. ఆ గ్యాస్ రేటు పెంచేశారు. అంటే కేంద్రం అంటున్నారు, మాది కాదు అంటున్నారు. కేంద్రాన్ని ఆలోచించుకోవాలి కదండి. ఇక్కడ 1145 రూపాయలు ఉంది ఇక్కడ. దానికి దీనికి ఎంత తేడా అవుతుందంటే 200 500 తేడా వచ్చింది. మరి దానికి దీనికి తేడా ఉంది, అది ఇది ఒకటేగా. అక్కడి నుంచి మనం వచ్చిన వాళ్ళమేగా, మనం ఇవ్వబట్టే వాళ్ళు తీసుకుంది తెలంగాణ కూడా, లేదా వాళ్ళు ఇచ్చేవాళ్ళం కాదు కదా. ప్రజలకు ఏది చేసినా మంచిదేనండి, ఏది సరిగ్గా చేయట్లే కదండి. ఇల్లు తనుకోవడం సరిపోతుంది, ఇల్లు కొట్టుకోవడం సరిపోతుంది. ఇల్లేమో నన్నేమో పోయిసారి అరెస్ట్ చేశాను, ఈయన అరెస్ట్ చేశాను, ఆయన ఇల్లు తనుకోవడం పాటు సరిపోతుంది. 2 సంవత్సరాలు ప్రభుత్వం గవర్నమెంట్ నేను నడిపిస్తుందండి. ఆయన ఎందుకండి బాబు, అనవసరంగా ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు కానీ, ఏదో పేరుగా ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఆయన సినిమాలో చేసుకుంటే సినిమాలో చేసుకోవాలి. చాలా ఉందండి, ఎందుకండి వేస్ట్. ఏ పథకాలు కట్ట మెయిన్ చేస్తున్నాయండి, ఏమనంటే ఎడ్డెళ్తాడు, ఆ గుడి అంటాడు, ఈ గుడి అంటాడు, దేవుడు కూడా అంటాడు. ఇక్కడ సీఎం అవ్వాలంటే ఇంకా అక్కడే అవుతాడండి. పార్టీ పెట్టింది ఎందుకండి, సీఎం అవడానికేగా. నాకు డిప్యూటీ సీఎం చాలు, 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాడంటే మరి ఏం దేనికి. ఇస్తే ఇవ్వచ్చండి, మొన్న ఇచ్చారు రాష్ట్ర ఇన్ఛార్జ్ దానికి, ఆయనకి వచ్చి పేషెంట్ ఇచ్చారు కాబట్టి తెచ్చి తప్పే ఉంది దాంట్లో. ఎందుకంటే చంద్రబాబు గారు కొడుకు కాబట్టి చేసుకుంటాడు, ఆయనకు అవకాశం ఇస్తాడు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడు. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా అదొక పండగ వాతావరణంలాగా బ్రహ్మాండంగా ఉందండి. దాంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. గత గవర్నమెంట్లో ఇసుక కానీ, మట్టి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ జరిగే అపార్ట్మెంట్స్ కానీ, అంతమంది గవర్నమెంట్లో ఎక్కడ మట్టి దొరికినా, ఇసుక దొరికినా దాఖలాలే లేవు. ఈ కూటమి ప్రభుత్వం రాగానే మట్టి కానీ, ఇసుక కానీ అదొక పండగ వాతావరణం లాగా అందరూ చిన్నవారు కానించి పెద్దవారు కానించి అందరికి అందుబాటులో ఉండి, అదొక పండగలాగా, ఒక ఉద్యమంలాగా అందరికి అందుబాటులో ఉండి చక్కగా అపార్ట్మెంట్సే కానీ, చిన్న చిన్న ఇల్లే కానీ, మన భవన నిర్మాణ కార్మికులకి చేతినిండా పని దొరుకుతుంది. మరి చిన్న కార్మికులు అపార్ట్మెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఇసుక అందుబాటులో ఉండి బిల్లర్స్ వాళ్ళకి అనుకున్న ప్రకారం డేట్స్కి అపార్ట్మెంట్స్ అందియగలుగుతున్నారు. వీటన్నిటికీ కారణం కూటమి ప్రభుత్వమేనండి. కూటమి ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కానీ రాగలిగితే మన రాజధాని అమరావతి కూడా కంప్లీట్గా పూర్తయిద్దని చెప్పి మేము ఆశాజనకంగా ఉన్నాము. మళ్ళీ 3 సార్లు కూడా కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్స్ నాటికి అవటం చాలా కష్టం, కానీ చాలా వరకు పనులు అయితే కంప్లీట్గా బలమైన పునాది అయితే గట్టిగా పడుద్దండి. బాగుందండి, చాలా బాగుంది. ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ ఒక లెజెండ్. పవన్ కళ్యాణ్ అనే మనిషి లేకపోతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ చాలా కష్టమయ్యేది. ఎన్డీఏ గవర్నమెంటు, అక్కడ కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సహకారంతో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అలా చేయటం ఆంధ్రప్రదేశ్కి ఎంతో పుణ్యం. మా నియోజకవర్గం లోకేష్ బాబునే ఎంచుకుంటామని ఎన్నిసార్లైనా సరే. మంగళగిరి నియోజకవర్గం అనేది మా కంచుకోట, లోకేష్ బాబు గారి కంచుకోట. ఎన్నిసార్లైనా సరే ఎమ్మెల్యేగా ఎంచుకుంటాం. ఒక లోకేష్ బాబు గారు ఒక ఎమ్మెల్యేనే కాకుండా, చంద్రబాబు నాయుడు కొడుకనే కాకుండా, ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈ మంగళగిరి నియోజకవర్గం మొత్తానికి చాలా అండదండగా ఉంటున్నాడు. ఆయన సేవలు మీ జన్మలో మర్చిపోము. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నాలో మాకు లోకేష్ బాబు గారు నియోజకవర్గంలోనే మేము ఎంచుకుంటాం. ఇవన్నీ సర్వసాధారణం అండి. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందతో. ఉచిత పథకాలు అనేది ఆశపడతాం అనేది కూడా ఒక మూర్ఖత్వమే.
కటికే పేదవారికి ఉచిత పథకాలు అందజేయటంలో ఒక అర్థం ఉంది. ప్రతివారు ఉచిత పథకాలు కావాలి, ఉచిత పథకాలు అలవాటు పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి పోవడం ఖాయం. మనకి ఉచిత పథకాలు వద్దు, మనకి ప్రజాసేవే మంచిది. డోకా లేదండి, కూటమి ప్రభుత్వమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసే ఎన్నికల్లో పాల్గొంటారు. ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయం. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమకు చెందిన 8 జిల్లాలైన కర్నూలు జిల్లా, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నెంబర్ 1 న్యూస్ సర్వేలో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు అమలు జరిగిందని 47% ప్రజలు అభిప్రాయపడగా లేదని 53% ప్రజలు అభిప్రాయపడ్డారు. మహాశక్తి పథకం అమలు బాగుందని కేవలం 31% మంది ప్రజలు మాత్రమే అభిప్రాయపడ్డారు. పథకం అమలు తీరు బాగోలేదని 71% ప్రజలు అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పథకం అమలు తీరు బాగుందని, ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ అమలవుతుందని 43% మంది ప్రజలు అభిప్రాయపడగా అందరికీ రావడం లేదని 67% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని 34% మంది ప్రజలు అభిప్రాయపడగా వచ్చే అవకాశం లేదని 66% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ భృతిని కూటమి అమలు చేస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా చేస్తుందని 19%, ఛాన్స్ లేదని 81% ప్రజలు అభిప్రాయపడ్డారు. అందరికీ ఇల్లు పథకం అమలు తీరు బాగుందని 45% మంది, బాగోలేదని 55% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని 70% మంది ప్రజలు అభిప్రాయపడగా పర్వాలేదని 13%, లేదని 17% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుపై 59% మంది ప్రజలు సంతృప్తి వెలుబుచ్చారు. పవన్ కళ్యాణ్ పనితీరుపై రాయలసీమలో దాదాపు 21% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి పనితీరు బాగోలేదని 20% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరుపై 55% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారని 47% ప్రజలు అభిప్రాయపడగా మొత్తం మీద కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని 57% మంది ప్రజలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తిగా అమలు చేయదని 21%, తెలియదని 12% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వే ఫలితాల్లో మెజార్టీ ప్రజలు ప్రస్తుతానికి అనుకూలంగానే ఉన్నారు. కానీ అసంతృప్తి కూడా తక్కువేమీ లేదు. చివరగా కూటమి ప్రభుత్వానికి కొంత మోదం, మరికొంత ఖేదం అన్నట్లుగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. మీకు పింఛన్ వస్తున్నాయా? వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి ఆడవాళ్ళకి నెలకి 1500 ఇస్తాను అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా, అది ఇంకా అమలు చేయట్లేదు, అది ఇంకా రాలేదు కదా, అమలు చేయలేదు కదా. అది ఆ సంగతి తెలియదు కానీ అన్ని బాగానే జరుగుతుంది. పింఛన్ ఇస్తున్నారా? పెన్షన్ ఇస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందా? ఇప్పుడు ఉండేదే బాగుంది. టీడీపీనే బాగుందంటారు. 2 ఏళ్ళు అయింది. అన్ని మీకు అమలు అవుతున్నాయా? పథకాలన్నీ అమలు అవుతున్నాయా? అన్ని వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రైవేటు మీద దూకుతుంది. చెప్పిన వాగ్దానాల విషయంలో అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు చెప్పిందే, ఆ విధంగా ప్రయాణం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నాడు. ఎక్కడ ఏదంటే అది అక్కడికి స్పందించడం కరెక్టే, కానీ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి కనుక ఈ బస్సుల విషయంలో ఫ్రీ ఇచ్చిన తర్వాత కొత్త బస్సులు వేయలా, చాలా ఇబ్బందిగా ఉంది. ఊళ్ళు వెళ్ళాలంటే లేదు. నాకు నేను డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యే ఆర్టీసీలో అక్కడ లేదు, ఇక్కడ ఈ పెన్షన్ లేదు. లాస్ట్ ఇయర్ది బాగుందా, ఇది బాగుందా? అది మరీ తూకుడే. బ్రహ్మాండంగా ఉందండి. కాకపోతే ఈ ఫ్రీ బస్సు వలన కొంచెం ఇబ్బంది అయిపోతుంది. పథకాలన్నీ బాగానే ఉన్నాయి, ప్రభుత్వం అంతా బాగానే ఉంది పరిపాలన. లోకేష్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం? అది మనం ఏం చెప్పలేము, వాళ్ళ ముగ్గురు అనుకొని ఎవరైనా వాళ్ళు అవ్వాల్సిందేగా. అది ఇప్పుడు 1500 నెలకి 1500 ఇస్తామని చెప్పేసి ఒకటి మహాశక్తి అనేది పథకం అయితే పెట్టారు, బట్ అది ఇంకా ఇవ్వలేదు. వాటి మీద మీరేమంటారు? ఎన్ని ఇచ్చిన వాళ్ళు అది కూడా ఇస్తారు కదా, ఇవ్వకుండా ఉంటారు కదా. కొంచెం అయిపోయింది కదా, వెనక ముందుగా అయింది అంతే. ముందు ప్రభుత్వం బాగుందా, ఇది బాగుంది? ఇదే బాగుంది. కొంచెం అంతా సైలెంట్గా, ఏ గొడవలు లేకుండా, ఏ ఇష్యూస్ లేకుండా బాగుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి 2 ఏళ్లలోనే 4.5 లక్షల కోట్లు అప్పు చేసింది. దానికి మీరేమంటారు? దానికి ఏమనేది, రేపు మళ్ళీ అది వచ్చింది అనుకోండి, ఇంకొక 3-4 లక్షలు అదనంగా చేయొచ్చు కదా.
అది పర్వాలేదు. నెక్స్ట్ లోకేష్ సీఎం అవుతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? అది మేము ఎలా చెప్తాం? అంటే ఎవరి పరిపాలన మీకు అర్థమవుతుంది కదా, పరిపాలన ఎవరిది? ఇద్దరిది బాగానే చేస్తున్నారు. ఇప్పుడు శ్రీశక్తి పథకం కింద బస్సులు పెట్టారు, మరి ఆటో వాళ్ళకి లాస్ అయిపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, ఆటోలు ఎక్కడ చూసినా ఖాళీగానే ఉంటున్నారు. ఇది మాత్రం కరెక్ట్. అండ్ అలాగే మనకి మహిళలకి నెలకి 1500 వేస్తానని చెప్పారు. ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. దాని మీద మీరు ఏమంటారు? కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. ఏమని చెప్తాం? వాళ్ళు చెయ్యాలి అని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. దానికి మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ మనం ఓటుతో సమాధానం చెప్తాం. ఎలా పర్వాలేదు, బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలు అంటే ఏముందో, పథకాలు వాళ్ళు ఇస్తానే ఉన్నారు, మేము తీసుకుంటానే ఉన్నాము అంతే. లోకేష్ మంత్రిగా ఎలా ఉంది ఆయన? మంత్రి అతనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. సీఎం అతనే కావాలని కోరుకుంటున్నాం. లోకేష్ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందమ్మా. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా? నెక్స్ట్ నారా లోకేష్. ఎలా ఉంది మంత్రిగా ఆయన పరిపాలన? బాగుంది. మీకు అన్ని పథకాలు అందుతున్నాయా? ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం కొన్ని ఇప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చినారు, నెరవేరలేదు. మరి ఇప్పుడు ప్రజలకు అందాల్సిన పథకాలు అందలేదు కాబట్టి ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగలేదు. జాబ్స్ ఇస్తామన్నారు కదా, జాబ్స్ కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు కదా, ప్రతి నెల 3000 ఏది ఇవ్వలేదు కదా. గత ప్రభుత్వంలో కూడా చెప్పినారు కదా, చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు 2014లో మరి ఇవ్వలేదు కదా. ఇప్పుడు కూడా చెప్పినారు జాబ్ క్యాలెండర్ అనేది, ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిందంటారా? ఏది అండి, నెరవేర్చలేదు కదా. సూపర్ 6 అమలు చేస్తాం, చేయట్లేదుగా. సీఎం ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్ అవుతారా, నారా లోకేష్ అవుతారా? జగన్మోహన్ రెడ్డి అవుతారు. అంటే ఆ ప్రభుత్వమే బాగుందన్నారా? అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నెలకి 1500 ఇస్తామని చెప్పి అన్నారు కదా, సో ఆ పథకాలు ఇవ్వలేదు కదా, ఇంకా ఆ పథకం అమలు చేయలేదు కదా. స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు కదా, వస్తుంది తప్పకుండా. నెక్స్ట్ సీఎం నారా లోకేష్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా? కష్టం, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, చెప్పలేం. ఎలా ఉంది, మీకు పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తున్నా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు కానీ, ఇప్పుడు నారా లోకేష్ మంత్రి ఆయనది ఎలా ఉంది? ఆయనది బాగానే ఉంది. అప్పుడైతే చక్కగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే లేట్గా ఇస్తున్నారు. అంటే లాస్ట్ వైసీపీ ఉన్నప్పుడు బాగుంది, ఇచ్చారు తొందరగా, కూటమి ఉన్నప్పుడు ఇవ్వట్లేదు అంటారా? అవును, ఇస్తున్నారు కానీ కాస్త ఇదిగా మాట్లాడుతున్నారు, గేరుగా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు, అందరికి ఇచ్చారని అనుకుంటున్నారా మీరు? లేదు, మాకైతే ఇవ్వలేదండి. అసలు కొంతమందికి ఇచ్చారు పల్లెటూరులో, మాకైతే లేదు. ఇల్లు ఉండే వాళ్ళకే ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. అది లేడీస్ కి మహాశక్తి పథకం కింద 1500 అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, అది కూడా రాలేదు కదా, దాని మీద మీరు ఏమంటారు? రాలేదు మేడం, మాకు మరి ఇంతవరకు రాలేదు. పెన్షన్ ఇస్తున్నారు కదా, అందుకే ఇవ్వరేమో అని అంటున్నారు. అంటే మీకు కాదు, మామూలుగా ఇప్పుడు 18 లేడీస్కి తెలీదు, ఇస్తారో లేదో తెలీదు. ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు కదా. అయితే వైసీపీ ప్రభుత్వం బాగుందంటారు కూటమి ప్రభుత్వం కన్నా? వైసీపీ బాగుంటుంది. ఇప్పుడు ఏమో అంతగా ఏమీ లేదులేండి. కానీ కొంతమంది ఏమో బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఫ్రీ బస్సులు తీసేమనండి, ముందు చచ్చిపోయేలా ఉన్నాయి ఏకలేక బస్సులు. నిజమండి, ఎప్పుడు 8 వెదర్తి 10:30 అయింది, ఏం పోతాం ఏం తింటాం, ముందు అది తీసేయమనండి. అంటే బస్సులు ఇవ్వట్లేదా, బస్సులు సరిగ్గా టైంకి రావట్లేదు అంటారా? ఇప్పుడు ఇంతమంది ఇక్కడే నుంచి మీరు లైవ్ చూడండి, ఎలా ఎక్కుతారో ఒకసారి, కింద మీద పడి ఎక్కుతారు, ఒకసారి చూడండి. ఈ నుంచి లైవ్ టెలికాస్ట్ చేయండి. ఇప్పుడు బస్సు వస్తుంది కదా గన్నవరం, కొంచెం ఇది తీసేసి సరుకులు తగ్గించమనండి, కొంచెం సరుకులు తగ్గించినా చాలు. ఇప్పుడు లైవ్ పెట్టండి, ఇదిగో గన్నవరం బస్సు వచ్చింది, లైవ్ పెట్టండి. ఇప్పుడు ఎలా ఎక్కుతారో చూడండి. ఏమైంది, ఇబ్బంది అయినా లేదండి. గౌరీ చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఉంది కదండి. నాకు గత 4 సంవత్సరాల నుంచి పెన్షన్ అనేది రావట్లేదు. పెన్షన్ కాగితాలు పెట్టుకున్నాను,
ప్రజా సమస్య దగ్గరకు కూడా వెళ్ళినా కూడా తిప్పించుకుంటున్నారు కానీ పనులు ఏమీ జరగలేదండి. సచివాలయంలో నేను ఇళ్ళలో పని చేసుకుంటాను, నాకు 4 పిల్లలు, అయినా కూడా నాకు ఏది కూడా స్పందించలేదు ఇంతవరకు. ఇల్లు ఇచ్చారా అమ్మ? ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇల్లు ఏమన్నా వచ్చిందా మీకు? ఇచ్చారండి. పెన్షన్ రావాలి మీకు? పెన్షన్ అనేది అసలు రావట్లేదండి. 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నారా లోకేష్ అవుతాడా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవుతాడా? కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగా అంటే అంతకు ముందు వచ్చిన వైసీపీ బాగుందంటారా? ఈ జనం చూసే ఆడవాళ్ళు అది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల బాగాలేదంటారా? అది బాగాల ఏది బాగాల. ఏ డబ్బులు ఇస్తున్నారు, ఏమి ఇట్లేదుగా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు, అది ఇలాదిగా ఎక్కడ ఇలా ఇప్పుడు బస్ పెట్టారు కదా, దాని వల్లే మీరు ఇప్పుడు బాగాలేదు అసలు ఏది బాగాలేదు. డబ్బులే ఇటదిగా, అమ్మ ఒడి ఒడి ఏమి వెలుపుగా. వైసీపీ ప్రభుత్వమే బాగుందంట. అదే బాగుంది. బతకడానికి అడ్డంకు లేకుండా చేశాడు ఆయన. ఏం చేసినా చేయకపోయినా మనకి ఇబ్బంది పెట్టాల, మన బతుకు బతికాం. ఇక్కడ అన్ని ఇబ్బందులేగా. అది కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు వరకు బాగానే ఉంది. బస్సులు ఇబ్బంది, ఇంక అంతే, ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉందా? మరి ఇక ఇంతేగా అండి, ఎక్కట్లేదు, జనం ఫుల్గా ఉంటున్నారు అంతా. పెట్టింది పెట్టారు కానీ ఆడవాళ్ళే ఒత్తుకొని వాళ్ళే ఆగట్లేదుగా మేడం. అది అంతే. పథకాలన్నీ అమలు చేస్తున్నారా? కొన్ని చేయట్లేదు కదా, అది కొన్ని చేస్తూనే ఉన్నారు, కొన్ని చేయట్లేదు. మీకేమేం పథకాలు వచ్చినాయి? మాకేం రాలేదండి, మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మాకేం రాలేదు ప్రస్తుతం అయితే. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇల్లు వచ్చిందా మీకు? మేము ఇల్లు కట్టుకున్నామండి, మాకేమీ లేదు ఇప్పుడు, అసలు రాలేదుగా కొత్త ఇల్లులు కూడా, ఇంకా శాంక్షన్ కాలేదు కదా. అదే. నెక్స్ట్ లోకేష్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? ఇంకా అవన్నీ మనం చెప్పలేమండి, మనం ఏం చెప్పగలుగుతాం. మాకెవరైనా బాగానే మంచిగా చేయటమే కావాల్సింది, ఎవరు వచ్చినా మంచిగా చేయటమే కావాల్సింది. లోకేష్ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? మనకేం లేవుగా అండి ఇప్పుడు లోకేష్ గురించి. ఏదో చంద్రబాబు చేయగానే ఒత్తిచ్చినా మనకేం లేవుగా. అదే. అమ్మ, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అదే 7-8 సంవత్సరాలు అయింది డబ్బులు కట్టాము ఇంటి కోసమని. ఈ రోజుకి ఇల్లు ఇవ్వరు. 25,000 రూపాయలు కట్టాము. ఈ రోజుకి మాకు అసలు ఇల్లు ఇస్తాం అనేదే లేదు. ఎంత బాధపడతాం, ఎన్ని సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము. అసలు ఎవరొచ్చినా మాకు ఆ ఇల్లు ఇవ్వటం లేదు. ఎవరొచ్చినా మా ఇల్లు పట్టించుకుంటం లేదు మేడం. మీరేమైనా సాయం చేయగలిగితే చేయండి మేడం. ఇంకా నా వయసు కూడా అయిపోతుంది. ఇదిగో ఇస్తారు, అదిగో ఇస్తారని ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మేడం, ఇవ్వటం లేదు. పెన్షన్ వస్తుందమ్మా మీకు? పెన్షన్ వస్తుంది. ఇల్లుకి డబ్బులు కూడా కట్టాము. 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా కట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెళ్ళాడు, ఈయన గారు వచ్చారు, ఈయన గారు వచ్చినా ఈయన ఇవ్వాల, ఆయన ఇవ్వాల, మళ్ళీ ఈయన వచ్చాడు. అసలు ఇప్పటికి కూడా పట్టించుకుంటలేదు మేడం. మాకేయో ఇస్తారు. అది వరకు ఆయన వచ్చినప్పుడేమో అదే కాపు నేస్తామని అవన్నీ ఇచ్చేవాళ్ళు, ఏదో ఆదరణ ఉండేది మాకు. టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా మీరు? చంద్రబాబు నాయుడు బాగుంటుంది, బాగోదని అన్నాం, కానీ పెట్టింది జగన్ గారే కదా మాకు. ఈ కాపు నేస్తాము అవి లేకుండా ఇప్పుడు ఏదీ లేదు. పెన్షన్ మాత్రం వస్తుంది మేడం. 15,000 ఇచ్చేవాళ్ళు మేడం మాకు. ఆ 15,000 రావటల్లా. రాకపోతే రాపోయిన ఇల్లన్నా ఇస్తారేమో, అద్దె కట్టే పని ఉండదని చూస్తుంటే అది లేదు. ఏదన్నా మీరు దీని ద్వారా సాయం చేయండి మేడం. నా పేరు అడపారమణ. కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుందండి ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం బాగానే పని చేస్తున్నారు. ఇంకా కొంచెం చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఉంది గవర్నమెంట్. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నారా? కొన్ని చేశారు, 1-2 చేయాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో చేస్తారనుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? లోకేష్ అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారా? 50-50 ఛాన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. వైసీపీది బాగుందా, టీడీపీది బాగుందా అధికారం? టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది. బాగానే ఉంది. ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, వచ్చినాయి అని అనుకుంటున్నారా మీరు? ఎవరికి రాలేదు నాకు తెలిసి. ఆడవారికి 15,000 నెలకి 1,500 రూపాయలు అయితే ఇస్తానని చెప్పేసి అన్నారు కదా, సో అది ఇంకా అమలు చేయలేదు ఆ పథకం. దాని మీద మీరు ఏమంటారు? ఏం చెప్పి 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు.
అంతే రాదనే అనుకుంటున్నాను నేను. ఎవరి ప్రభుత్వం బాగుంది? వైసీపీది బాగుందా, టీడీపీది బాగుందా? బాగానే ఉన్నాయి రెండు. ఉందా వైసీపీ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వమే బాగుంది. జగనే. అంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు మాకేం రావట్లేదు, పథకాలు ఏం రావట్లేదుగా. అమ్మఒడి మొన్న పడింది, ఎప్పుడుదో పడాల్సింది. అమ్మఒడి పడట్లేదు. ఇంకేం ప్రభుత్వం ఏం బాగుంది. చలివేంద్రలో లేదు ఇప్పుడు, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. మళ్ళీ ఇప్పుడు వాటర్ తాగడానికి లేదు ఎక్కడ. స్కాలర్షిప్స్ వస్తున్నాయా మీకు? రాట్ల మొన్న ర్యాలీ కూడా చేసాం, బాపట్ల మాది. బాపట్లో ర్యాలీ చేసాం, స్కాలర్షిప్లు పడట్లేదని. అది జగనే కావాలి. జగనే కావాలి. R.K. Sahgal from Punjab. There is one system, ladies totally free in the bus. It is wrong actually. It is better you give to senior citizen free, ladies or gents. Just I am from Punjab. In Punjab, ladies are free in the bus, but there is a government bus is very less, 10%, 90% private bus है. It is 100% bus government bus है. It totally loss है. Andhra government को totally loss है. It is better you go to give to senior citizen only, ladies and gents. Then free, total ladies free. It is not justified, I think. బాగానే ఉందండి, బాగానే ఉంది. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా, అవన్నీ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? అందరికీ ఇచ్చారనేసి మీరు అనుకుంటున్నారా? వస్తాయని అనుకుంటున్నాము. సూపర్ 6 ఇంకా ఇవ్వలేదు, వస్తాయని అనుకుంటున్నాము. అంటే 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, అదే అనుకుంటున్నాము. సూపర్ 6 పథకాలని హామీ చేశారని మీరు అనుకుంటున్నారా? అంటే కొన్ని అయినాయి, ఇంకా కొన్ని అవ్వలేదు. ఇది పెన్షన్లు అవి ఉన్నాయి కదా, అవి ఇంకా రాలేదు. వాటి కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మహిళలకి 1500 ఇస్తాం నెలకి అని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చారు కదా, అది ఇంకా అమలు చేయలేదు. దాని మీద మీరు ఏమంటారు? అంటే 1 by 1గా చేసుకుంటూ వస్తున్నారుగా, ఇస్తారేమో అనుకుంటున్నాము. పెద్ద ఐడియా లేదు దాని గురించి. ఇస్తారనే ఎదురు చూస్తున్నారు, ఇస్తారని అనుకుంటున్నాము. ఏ ప్రభుత్వం బాగుంది? వైసీపీ ప్రభుత్వం బాగుందా, టీడీపీ ప్రభుత్వం బాగుందా? టీడీపీ వైసీపీ అంటే మాకు పెద్ద అంత అనుభవం లేదు వాటి మీద. తెలుస్తుంది కదా ఏ ప్రభుత్వం బాగుంది అని. టీడీపీయే బాగుంది. అంటే ఈ చదువుకునే పిల్లల కోసం కొంచెం ఇవన్నీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు కదా వీళ్ళు. టీడీపీయే బాగుంది అనుకుంటున్నాం. లోకేష్ గారి పరిపాలన బాగుందా, లేకపోతే అదే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? లోకేష్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా? పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలా ఉంది? 2 years అయిపోయింది కదా ఆల్రెడీ, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో ఎలా ఉంది? మాకైతే ఏం అనుకూలంగా లేదు మేడం. మాకు జగన్ ఉన్నప్పుడే బాగుంది. మాకు ఆ జగన్ ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చినాయి. నాకు చేయూత పథకం వచ్చింది, అన్ని వచ్చినాయి. మాకు జగన్ పథకమే బాగుంది. సీఎం అయితే బాగుంటుంది. సీఎం జగన్ అయితే బాగుంటుంది. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, అన్ని చేస్తున్నాడు, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, అందరికి అందరికి ఇచ్చారు. దాంట్లో ఉంటే గృహప్రవేశం అంటే నిజం, గృహప్రవేశం అవ్వాలి. అందరికి ఇల్లు ఇచ్చారు, గృహప్రవేశం అవ్వాలి. దాంట్లో ఎవరు వస్తే బాగుంటుంది? వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుంది? కూటమి వస్తేనే బాగుంటుంది. ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేషా? పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉందమ్మా. మీకు అన్ని పథకాలు వస్తున్నాయా? మాకు రావట్లే, కానీ మేము జాబ్ హోల్డర్స్ కదా, మాకు రావు. అది మిగతా వాళ్ళకి అయితే వస్తున్నాయి, పర్వాలే, అందరూ బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? లోకేష్ అవుతారు అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అవుతారా? లోకేష్ అవుతాడు. ఫాదర్ ఏది అవుతే అదే, వాళ్ళు వెనకాల అదే అవుతారు కదమ్మా. మరి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. మీకు మనీ ఇస్తారని చెప్పి అన్నారు కదా, ఆటో వారికి డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు కదా, వస్తున్నాయా? అన్ని డబ్బులు వస్తున్నాయి. ఇల్లు అవి ఇస్తా అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇల్లు ఇస్తున్నారా? ఇంకా ఇల్లు ఏమీ ఇవ్వలేదు ప్రస్తుతానికి, ఇల్లు అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం వస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే? టీడీపీ వస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? లోకేషా, పవన్ కళ్యాణ్? లోకేషే వస్తారు. ఏ విధంగా అంటే ఏం లేదు మేడం, అంతా ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగలేదు మేడం, అసలు బాగలేదు. అంటే వైసీపీ బాగుందంటారా? వైసీపీ బాగుంది మేడం. మీకు ఇప్పుడు నెలకి మనీ ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, ఆటో వారికి మనీ ఇస్తామని చెప్పి అన్నారు కదా, అవి మీకు అందుతున్నాయా? అందట్లేదు మేడం. 3 రోజులు పథకం అన్నారు, 3 రోజులు ఎక్కడ పడినాయి మేడం? కాగితాలు ఫోర్స్లో పెట్టుకుని అన్నారు, పెట్టుకున్నాం, పడలేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు కదా, అది ఏమన్నా ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? గురించి ఏం మాట్లాడలేదు మేడం. అసలు ఇంతవరకు ఆ పథకం అనేది ఎవరికి రాలేదు, ఇళ్ళ గురించి కూడా. నెక్స్ట్ చంద్రబాబు లోకేష్ ని సీఎం చేస్తారా? లోకేషా? ఎవరు రారు మేడం, పార్టీ ఉండదు ఈసారి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ సీఎం అయితే బాగుంటుందా? చెప్పలేం మేడం. ఈ ప్రభుత్వం బాగుందా, వైసీపీ బాగుందా? వైసీపీ పర్లేదు మేడం, బాగుంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది?
బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇచ్చిన పథకాలన్నీ హామీ చేస్తున్నారు అనుకుంటున్నారా? కొన్ని చేస్తున్నారు కమ్మా, అన్ని చేయలేకపోయినా కొన్ని జరుగుతున్నాయిగా. అదే మనకు ఆధారం మరి, అంతే కదా. నెక్స్ట్ లోకేష్ సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? వాళ్ళిద్దరిలో మనం చెప్పలేము తల్లి. వాళ్ళిద్దరిలో ఎవరనేది మనం చెప్పలేంగా. ఎక్కువ శాతం మామూలుగా లోకేష్కే ఉంటుంది కమ్మా, పవర్ ఎక్కువగా ఉంటుందిగా, వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది? టీడీపీయా వైసీపీయా? అమ్మా నెక్స్ట్ వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే? అయితే మళ్ళీ వీళ్ళే వస్తారు. సింగిల్గా అయితే ఎవరు వస్తారనే చెప్పలేం కానీ. వైసీపీయా కూటమినా? అదేనమ్మా, కూటమే వస్తుంది. వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఉంటారు కదా, ఆ సింగిల్గా ఉంటే రాలేరుగా. వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళే వస్తారు మళ్ళా. మీ ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగుంది, పరిపాలన కూడా బాగుంది, అంతా పరిశుభ్రం చేస్తున్నారు. అంతే. ఇచ్చిన పథకాలన్నీ హామీ చేస్తున్నారా? అమలు అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా, ఇచ్చారా? అందరికి ఇల్లు ఇచ్చారు అనుకుంటున్నారా? ప్లాట్లు ఇస్తున్నారమ్మా, ప్లాట్ల కోసం తయారు చేస్తున్నారు, ఇస్తారు. ప్రభుత్వం ఇస్తుంది, మనకి బాగానే ఉంది. ఇలా లేడీస్కి ఫ్రీ బస్సు కానీ, ఇంకా మామూలుగా ఇది పింఛనీలు కానీ, పిల్లగాళ్ళకి స్కూల్ కానీ బాగుంది, చూస్తున్నారు. సీఎం ఎవరు అవుతారు, లోకేషా పవన్ కళ్యాణ్? సీఎం అయినా చెప్పలేము కానీ, ఎవరైనా కానీ కూటమి కాబట్టి మళ్ళీ కూటమి వచ్చింది. వైసీపీయా కూటమియా? నెక్స్ట్ కూటమి ఎలా హెల్ప్ అవుతుంది కూటమి ప్రభుత్వం? బాగా అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు కదా, అవి వస్తున్నాయి, ఇల్లు వచ్చినాయి అనుకుంటున్నారా మీరు? మాకు ఇల్లు ఉందమ్మా, నేను అప్లై చేయలేదు. ఇది బాగుందా? ఈ కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ వస్తే బాగుంటుంది? అది మాకేం తెలిసిద్దమ్మా. ఇది బాగుందా, లాస్ట్ ఇయర్ది బాగుందా, గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? అదే బాగుంది. నెక్స్ట్ కూడా టీడీపీనే రావాలని? నెక్స్ట్ టీడీపీ వచ్చింది. కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే మాకైతే ఏమీ అనిపించట్లేదు. బాగుంది అనడానికైతే నిదర్శనం అయితే మాకేమీ కనిపించట్లేదు. బయట ఉన్న అభివృద్ధులు అయితే జరగవచ్చు కానీ రైతు వారీగా మాత్రం ఏ అభివృద్ధి అయితే మాకంటూ ఏది అందలేదు. ఎందుకు అనొచ్చు మీరు. నేను ఆల్రెడీ వెటనరీ నా సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇదిగో పోస్టులు పడుతున్నాయి, అదిగో పోస్టులు పడుతున్నాను. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసాం, పాస్ అయిపోయాం. సెకండ్ ఇయర్ వాళ్ళు స్టైఫండ్స్ రాలేదు, ఇంతవరకు పోస్టులు కూడా పడలేదు. ఇంకెంతకాలం ఇలా వ్యాపారాలు చేసుకొని బతుకుతాం? ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఫెయిల్ అయింది అంటారా? అది అంచనా. ఇంకా ఇప్పుడు నేను ఒక్కడిని ఫెయిల్ అయిందంటే అది నా మాట తప్పు అంటారు. నా అభిప్రాయం అయితే మరి ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను. ఎవరు వస్తే బాగుంటుంది, వైసీపీనా కూటమినా? వైసీపీయే రావాలండి. ప్రభుత్వం బాగుపడాలి, నిరుపేదలకు ఉద్యోగాలు రావాలి అంటే వైసీపీయే ఉండాలి అధికారం. ఎలా ఉందండి? బాగానే ఉంది మేడం, బాగానే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏ రకంగా హెల్ప్ అవుతుంది? మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని రకంగా హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే కూరగాయల ధరలు కొద్దిగా పిరుముగా ఉన్నాయండి. అదే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా, పేదలకి అవన్నీ వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? అందరికీ ఇస్తున్నారు? 1 by 1 చేసుకొస్తూ ఉన్నారండి ప్రభుత్వం. మాకు కొండ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఇల్లు పట్టాలు మొత్తం మంజూరు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా చేద్దామని అప్రోచ్ చేస్తున్నారు, బాగానే చేపిస్తున్నారు ప్రభుత్వం. నెక్స్ట్ ఏదొస్తే బాగుంటుంది, వైసీపీ వస్తే బాగుంటుందా, కూటమి వస్తే బాగుంటుంది? ప్రజలకి నిత్యం అన్నం పెట్టే ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అన్నా క్యాంటీన్ల వల్ల అన్నం పెడుతున్నారు. పేదలకి రేషన్ కార్డులో బియ్యం, నిత్యావసర సరుకులు మొత్తం ఇస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఉందమ్మా, రాలేదు. మీకు ఎటువంటి పథకాలు అందట్లేదా? మాకేం పథకాలు అందట్లేదు. అంటే మీకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది, అంటే ఎటువంటి పథకాలు? మాకేం పథకాలు అందట్లేదు. పథకాలు అనేవి ఏం లేవు. బాగుంటుంది, వైసీపీనా కూటమినా? వైసీపీ రావాలి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది అధికారం? ఆయన మనకు అసలు తెలియదు. బాగుందండి. పథకాలు అందుతున్నాయా? సూపర్ 6 పథకాలన్నీ హామీ అవుతున్నాయి అనుకుంటున్నారు? అందుతున్నాయండి, అన్ని పథకాలు అందుతాయి. పేదలకు ఏంటండి, మీ వ్యాపారానికి ఎలా యూజ్ అవుతుంది? వ్యాపారానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. మామూలు జనాలు వస్తుంటారు, కొంటూ ఉంటారు. పర్వాలేదు, అన్ని బాగానే ఉన్నాయండి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎలా ఉంది? ఏ ప్రభుత్వం బాగుంది, వైసీపీ బాగుందా, కూటమి బాగుందా? కూటమి ప్రభుత్వమే బాగుంది. సీఎం ఎవరైతే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా, లోకేష్ అయితే బాగుంటుందా? అయ్యో, బాగానే ఉంది, అంతా బాగానే సౌకర్యం జరుగుతుంది, బాగానే ఉంది. ఇంకా దీంట్లో ఏ పొరపాటు ఏం లేదు, మామూలు బాగానే జరుగుతుంది. సూపర్ 6 పథకాలను పెట్టారు కదా, అన్ని పథకాలు అందుతున్నాయి అనుకుంటున్నారా మీరు? అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి, సూపర్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాయలు
గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? వైసీపీ బాగుందా, టీడీపీ బాగుందా? ఆ ప్రభుత్వం దారి వేరు, ఈ ప్రభుత్వం దారి వేరు. ఏదానికన్నట్టు రెండు బాగానే ఉంటున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది, టీడీపీనా వైసీపీనా? అది ఎవరు వచ్చినా పర్లేదండి, అది ఎవరు వచ్చినా సరే బాగానే ఉంటుంది. దాని గురించి సమస్య ఏం లేదు. ఏ రకంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నారు మీరు, మీకు ఏది అంటే ఇది ఏది బాగుంది? ఏమండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు కదా పేదలకి, అవి ఇస్తున్నారా ఇల్లులు? ఇస్తున్నారు కదమ్మా, ఇస్తున్నారు. చాలా మంది మాకు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు గారి నాయకత్వం ఎలా ఉంది? అన్ని పిలిచేయమన్న నూనె ప్యాకెట్ 200, పప్పులు నూనెలు, బస్సు. అవును, బస్సు బస్సులు ఎందుకు పెట్టాడు? ఆడాలి తనుకోమనా, బస్సులు పెట్టి అన్ని పిరించేసి పేదలు బతకనివ్వలేదు. డబ్బున్న వాళ్ళు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అన్ని పిరించేసేస్తున్నాడు. వైసీపీ బాగుందా, కూటమి బాగుందా? ఇది బాగుంది అది బాగుంది అని అనం మేము. మాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం అంతే. నేత సింపి పారేస్తాం. ఎవరు వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ మనకు కుదరెత్తారేటి, ఎవరు మన చూడరు. రాదమ్మా. సూపర్ 6 అనేసి పథకాలు పెట్టారు కదా, అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నారు ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. నా కూతురు వికలాంగులు, ఒక్క పెళ్ళి అవ్వలేని పిల్ల ఎంత ఉంటుంది. ఆ పిల్లకి ఇప్పుడు వచ్చి 2-3 చుట్లు ఇల్లు రాసిన రాలేదు. ఆ పింఛన్ ఇస్తున్నారు అంతే. ఆ డబ్బులు ఇల్లు ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదమ్మా, మాకు ఇల్లు లేదు. మాకేం పథకాలు లేవు బాబు. నేను ఉండేదాన్ని ఒక్కదాన్ని, నా భర్త పోయాడు, నా కొడుకులు చూడలేదు. పిల్లనెట్టుగా వికలాంగిన పిల్లనెట్టుకొని మా అమ్మ ఉంది, కాలు చేయి పడిపోయింది. మా అమ్మని పెంచుకొని బతుకుతాను ఇక్కడ. అందుకని మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, మాకు ఏ ఆధారం లేదు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటారు, టీడీపీయా కూటమియా? కూటమినా వైసీపీనా? ఎవరు వచ్చినా ఈ చెట్టు కింద ఎండలో బతకాలి మేము. వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనం మేము. బాగానే చేస్తున్నారు అన్ని. కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళకి తెలిసినందుకు బాగానే చేస్తున్నారు. అదివరకు దానికన్నా ఇప్పుడే బాగుంది. అన్ని పథకాలు సూపర్ 6 పథకాలు అని చెప్పేసి చెప్పారు కదా, అవన్నీ మీకు అందుతున్నాయా? నాకే పథకాలు లేవు, వస్తున్నాయో రావట్లేదో తెలియటానికి. మొన్నేగా పిల్లలకి, స్కూల్ పిల్లలకి వేసారు అనుకుంటా డబ్బులు వేసారా? వేసారు. అమ్మఒడి డబ్బులు వేసారా? వాళ్ళు మీ పిల్లలకి వేసారా? మా పిల్లలకైతే లేదమ్మా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఎవరినా నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది, వైసీపీనా కూటమినా? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మనకు పార్టీల సంగతి మనకైతే తెలియదు అసలు. బాగుంది, ఎవరి ప్రభుత్వం బాగుంది? ఎవరి ప్రభుత్వం బాగుందంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది, అదివరకుది బాగానే ఉంది. దానికన్నా ఇది బాగుంది కొంచెం. నెక్స్ట్ లోకేష్ ని సీఎం చేస్తారా? లోకేష్నా చేద్దాం, పర్లేదు, బాగానే చేస్తున్నారు కదా. ఓకే. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా మనకు తెలియదు కదా. ఈ ఏరియాల వరకు అయితే పర్లేదు, బాగానే చూస్తున్నారు. ఎలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ మార్కెట్ ద్వారా మీకు కూటమి ప్రభుత్వం ఎలా హెల్ప్ చేస్తుంది? డెవలప్మెంట్ అంటే పర్వాలేదు, బాగానే చేస్తుంది. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడినా ఎలా ఉంది? నన్ను మాట్లాడే ఇట్లా వాడితో మాట్లాడండి వెళ్ళి. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నాకైతే నచ్చలా. గత ప్రభుత్వం బాగుందా వైసీపీ, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం బాగుందా? అయితే నెంబర్ 1, బట్ నాకైతే ఈ కూటమి నచ్చలా. సూపర్ 6 హామీలు పథకాలు హామీ చేయట్లా. హామీ ఏదైనా సరే హామీలు ఇచ్చారులే, కానీ కొన్ని నెరవేర్చలేదు. మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉంది. మార్కెట్ గురించి అయితే నేను చాలా గురించి చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ అయితే చాలా దృష్టి పట్టింది. రైతు బజారు అనేది వ్యతిరేకంగా ఉంది. దాని గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రైతు బజార్ చాలా బాగుంది, కానీ ఇప్పుడైతే బాగా దళారులు మొత్తం ఇవన్నీ కూడా మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఒకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరైనా సరే సరుకులు తెచ్చుకొని అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళి సరుకులు తెచ్చుకో, టమాటా, మిర్చి, కూరగాయలు కానీ ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు వేయటం జరుగుతుంది. మాకు అయితే మేము కట్టలేని పరిస్థితిలో ఉన్న అప్పులు అయిపోతున్నాం. నెక్స్ట్ కూటమి వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? వైఎస్ఆర్సీపీ రావాలి. ప్రభుత్వం ఎట్లా ఉంది? పర్వాలా, బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అమ్మవాడు ఒకటే ప్రెజెంట్, మిగిలిన ఏమి నాకేం రావట్లేదు.
ఆడవాళ్ళందరికీ నెలకి 1500 ఇస్తానని చెప్పేసి ఒక పథకం అయితే పెట్టారు కదా, అది ఇంకా హామీ అమలు చేయలేదు. 2 years అయిపోయినా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చెప్పారు కానీ అయ్యేం మేము పెట్టలేదు మేడం. మాకు కుదరదు. కొట్టుగాడ మార్నింగ్ వచ్చేస్తాం, ఈవినింగ్ వెళ్తాం కదా, కుదరదు మాకు. పెట్టుకోరు అయినా మేము. పర్వాలేదు, బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాయి. రేట్లే కూడా కొంచెం బాగా పెంచు, కూరగాయలు దొరకట్లా, కొంచెం ఇబ్బంది అవుతుంది. వైసీపీ బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుంది? వైసీపీయే బాగుంది. వైసీపీ ఉన్నప్పుడే బాగుంది మాకు. వైసీపీ వస్తే బాగుంటుందా, కూటమి వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తేనే బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా. సార్ మీరు పని ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతుండే బాగానే అందుతుండే. మాకేం లేవు, ఇంకా అమ్మఒడి పడద్దంట ఈ నెలలో, మరి ఎప్పుడు పడుతుందో అర్థం కాదు. మరి అది ఎప్పుడు పడుతుందో మరి తెలియదు. అది పడితే కొంచెం పిల్లలకు సాయంగా ఉంటుంది. పేదవారందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు కదా, అవన్నీ అందే వాళ్ళకి ఇచ్చారని మీరు అనుకుంటున్నారా? అయ్యా ఇంకా అందలే అయ్యి మాకు అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి వచ్చినట్టు కనపల్లే. మరి వస్తున్నాయి అన్నారు కానీ మరి ఏం రాలే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ వస్తే బాగుంటుందా, కూటమి వస్తే బాగుంటుందా? వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీలో నాకు ఇల్లు వచ్చింది, వైసీపీ వస్తేనే బాగుంటుంది. అది అవి మాయా మాకు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఆన్లైన్లో మా రైతు భరోసా పట్టడం లేదు, ఈ అమ్మఒడి డబ్బులు ఇంకా పడలే. మరి ఇది అందుకే వైఎస్ఆర్ అయితే బాగుంటుందంట. ఆ ప్రభుత్వాలు బాగానే పడ్డాయి. ఉంది కానీ ఇంకా పల్లె. మరి మాకేందో ఈ సంవత్సరం మీకు ఉంది కానీ పల్లె. మరి ఎందుకు పల్లె అర్థం కాలే. ఎవరిని అడిగినా కానీ అది ఇది అని అంటున్నా కానీ పల్లె. ఓ అమ్మ 10 ఎకరాలు ఉంది పొలం, ఎందుకు పల్లె. విజయవాడలో ఉండేది మంది ప్రకాశం జిల్లాలే. ఏం చేస్తారు మీరు? ముఠా పని అమ్మాలి బస్తాలు బయటం. చేస్తున్నారు 40 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడే పని లేదు. పెన్షన్ కూడా రావటం లేదు. ఇప్పుడు 65 సంవత్సరాలు. ఏ ప్రభుత్వం బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ బాగుంది? వైసీపీ ప్రభుత్వం లేబర్కి సంబంధించింది. లేబర్ ఎట్టటోడు బతకాలన్నా వైసీపీ. ఇదంతా భూస్వాములకు సంబంధించిందే కానీ రెండో వాడికి. నిన్న వాడు ఏం మాట్లాడాడు? 8 మంది చచ్చిపోతే వాడు ఏం మాట్లాడాడు? మీ ఇంట్లో చచ్చిపోయాడా కార్మికులను మీరు వచ్చి మాట్లాడేది నేను అన్నాడు. ఏం మాట్లాడాలి? లేబర్ ఏం మాట్లాడతారమ్మా? వాళ్ళు బీజేపీ అనంగా జనసేన అనంగా వాళ్ళు భూస్వామునికి సంబంధించిన వాళ్ళే కానీ లేబర్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఎంతసేపులో వాళ్ళు కోట్లు వాళ్ళు సంపాదించుకోవటమే. పట్టా పుస్తకాలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వీడు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి వీళ్ళకి ఎందుకు ఆయన ఒక సెంటీ లేకపోతున్నాడు? వీడు ఎందుకు లేకపోతున్నాడండి? ఇదేమన్నా మీరు పోయి అదేం మాట్లాడతారా? మాట్లాడలేరుగా. కాకుంటే ఈ తిక్కలోళ్ళు ఉన్నారని మీరు మా మూతులు కాళ్ళు పెడుతున్నారు. వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటున్నారు. అంతగా తప్పితే ఏముందండి. ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రభుత్వం వైసీపీ రావాలా, లేబర్ బతకాలి, అంతవరకు ఏముందండి. అసలు నాకు 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకి ఒక్కసారి కూడా పడలేదండి. నాది ప్రజల తాలూకా. ₹1 పట్టలేదు. వాడి వరకు వాడే చేసుకుంటున్నాడు కానీ రెండో వాడికి లేబర్కి లేదండి. కాలేదు. లేబర్ బతుకుతారు, లేకుంటే ఈడైతే బతకరు ఎవడు. నిన్న మన కళ్ళెదటే కదండి నిన్న పేలిపోయిందాడ. 8 మంది చచ్చిపోతే వాడు ఏమనాలి వాడు? నిలబడాలి. అండగా నేను నిలబడతాను, మీకు ఏదో ఒకటి చేస్తాను అనాలి. అది కాదుగా. మీ వాళ్ళు ఎవడని చచ్చిపోయాడని అడుగుతున్నాడు వాడు. వాడు ఒక విద్యాశాఖ మంత్రి. వాడు తీసుకొచ్చి నా కొడుకులు కోట్లు సంపాదించుకొని 4 ఎకరాలు ఉంటే మనం ముఠా పని చేసుకోలేక బోధాబోతున్నాం. కోట్లు సంపాదించుకొని సింగపూర్లో అక్కడ పెట్టుకునే నా కొడుకులు బిల్డింగ్లు కట్టగా తినడం అంతే. వాళ్ళు ఏం చేసే పని లేదండి. లేకుంటే ఎవడన్నా విమర్శించే వాడిని కొట్టడం, కేసులు పెట్టడం ఇవే జరుగుతుండే. రేపు వాడో తీలికైతే ఏంటి? ఆలోచించాలి కదా. అది. మీ పేరేంటి? నా పేరు సయ్యద్ అఫ్జల్. ఏం చేస్తుంటారు? నేను క్యాటరింగ్ వర్క్ కాబట్టి అన్న క్యాంటీన్ వల్ల మాకు బాగానే సౌకర్యం ఉంది. ₹5కి కడుపు నిండిపోతుంది. మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనానికి ₹5తో గడిచిపోతుంది. మళ్ళీ నైట్ గిట ₹5తో కడుపు నిండిపోతుంది మాకు. మొత్తం మీద ₹10 ఉంటే 2 పూటలు తినొచ్చు. మధ్యాహ్నం నైటు పొద్దున ₹5 పెట్టి మళ్ళీ టిఫిన్ చేసుకోవచ్చు. బాగుంది అన్న క్యాంటీన్.
ఫుడ్ బాగుంది, పెరుగు ఇస్తున్నారు, పచ్చడి ఇస్తున్నారు. ఫుడ్ మీ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు సౌకర్యం అయితే బాగుంది. తాగడానికి కూలింగ్ వాటర్ ఇస్తున్నారు. సౌకర్యం అయితే బాగుంది. పథకాలు హామీ అవుతున్నాయా అన్ని? అవుతున్నాయి. పథకాలు అంటే ఇప్పుడు అమ్మఒడి వచ్చింది. గత ప్రభుత్వం బాగుందా, వైసీపీ బాగుందా, టీడీపీ బాగుందా? తెలుగుదేశం పార్టీ అయితే బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా? నాకు తెలిసి టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఇంకా అన్నం బాగానే ఉంటుంది, కానీ సరైన అన్నం ఉడుకుతలేదు, రుచి లేదు అన్నం. దీనివల్ల కడుపు నొప్పులు వస్తాయి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అదేమో ఏదో అడుక్కునోడు పడిచినట్టు ఎలా పెడుతుంటారు, కరెక్ట్గా పెట్టరు. దానివల్ల సుఖం ఏముందమ్మా? సాలీసాలం తిండి, కూళ్ళు ఉరకవు, ఏమీ ఉరకదు. ఆ పైన బాగానే పెట్టమంటున్నారు, ఇక్కడ పెట్టి పొజిషన్ కరెక్ట్ కాదు. అదండి. దీనివల్ల ఇప్పుడు మీరు నమ్మండి, సగం తిన్నాను, పారేసాను, బయట పోయి ఇప్పుడు మళ్ళీ భోజనం చేయాలి. మరి ఇంకా అలాంటప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారంటారు. ఏం పెడతారు చెప్పండి. ఇప్పుడు ఆకలిని పెట్టి వచ్చాం, ఆకలితో వెళ్ళిపోతున్నాను. ఇంకా అన్న క్యాంటీన్ ఇంక పెట్టిన సుఖం ఏంటండి? అది ఇప్పుడు పెట్టింది శుభ్రంగా ఉంటే పర్వాలేదు. అన్నం చూడండి, కావాలంటే అన్నం ఎలా ఉందో రాళ్ళలో ఉందండి. మరి అలాంటివి పెట్టిన ఒకటే పెట్టకపోయిన ఒకటే. అదండి. జరక్క తినటమే కానీ కడుపు నిండదు, ఏంటి తృప్తి ఉండదు. ఉండే వాస్తవం అది. ఎందుకంటే మేము తిని వచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఇదే పెడతాం. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఏమో రాజకీయాలు అయితే నేను చెప్పనమ్మా. అన్నా క్యాంటీన్ అదే పెడుతున్నారంటే పెడుతున్నారు. ఆకలి బాధకి వెళ్ళి మాలాంటి వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు తింటున్నాం అంతవరకే. కానీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు మాత్రం రారు. రోడ్డు మీద జరక్క పని లేక వచ్చిన వాళ్ళే తింటారు. ఏం చేస్తారండి మీరు? మీ పేరేంటి? స్టూడెంట్ అండి. స్టూడెంట్ నాది ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఐటీ అయిపోయిందండి. ఇలాగా జాబ్ పర్పస్ మీట్ వచ్చామండి విజయవాడ. మాది శ్రీకాకుళం డిస్టిక్ అండి. అక్కడ అన్నా కానీ పర్లేదు, 5 రూపాయలు కానీ తృప్తిగా ఉండేదండి. కర్రీ పరంగా కానీ రైస్ పరంగా కానీ చాలా బాగుంది. ఇక్కడ రైస్ అసలు ఉడకలేదండి. ఇంక దాని బదులు 10 రూపాయలు ఇచ్చారు, మంచి భోజనం తింటే అనిపిస్తుందండి. ఇంకోటి మాకైతే కర్రీ అయితే అనిపించలే. అక్కడ విజయనగరం ఉన్నప్పుడు కూడా రైస్ కర్రీ అని బాగానే ఉండేవి. ఇక్కడ విజయవాడ మరీ దారుణం అండి. ఇంత దారుణంగా ఎన్న అన్న క్యాంటీన్ పెట్టారు కానీ తృప్తి అనిపించలే. 10 రూపాయలు ఇచ్చినా మంచి భోజనం తినాలనిపిస్తుందండి. 5 రూపాయలు పెట్టారు, అన్నమే అసలు రైసే ఉడకలేదండి. అసలు అది తినాలనిపించట్లేదు మాకు. ప్రభుత్వం ఎలా ఉందండి? ప్రభుత్వం అంటే ఇంకేంటి, ఇంత సహకారం అన్న క్యాంటీన్ అని చెప్పారు కానీ మాకైతే వేస్ట్ అనిపిస్తుందండి. మా అన్న క్యాంటీన్ మా రామవీర్ లాస్ట్ టైం అండి. అన్న క్యాంటీన్ వల్ల యూజ్ లేదంటారా? ఇప్పుడు యూజ్ ఉంది మేడం, కాకపోతే అది అన్నం ఉడకాలి కదా, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఈ రైస్ తింటే. అలాగే ఉంది, కడుపులు పోతాయి. ముందు ప్రభుత్వంలో అసలు అన్న క్యాంటీన్ లేదు కదా. అన్న క్యాంటీన్ లేకపోయినా ఇప్పుడు పెట్టారు, మా సంతోషమని వచ్చాం మేడం. అన్న ఇక్కడ చూస్తే అన్నం బట్టి మాకు తెలుస్తుంది. మా అన్నం బాగోలేదు మేడం, తినలేకపోతున్నాం. అది నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? ఏది మేడం, మనకి ఏ ప్రభుత్వం అయినా సరే మనకి మంచిగా ఫెసిలిటీ ఉంటే చాలు మేడం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? అప్పటికని ఇప్పుడే బాగనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగాలేదమ్మా, బాగాలేదు. మాకు రోడ్డు మీద కష్టం చేసే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు అస్సలు నచ్చలేదు. లేబర్ అనేది పడట్లేదు వాళ్ళకు. ఎక్కడంటే అక్కడ తరిమేస్తున్నారు, కేసులు రాస్తున్నారు, పోలీస్ స్టేషన్ పద అంటున్నారు, ఫోన్ లాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మేము పేదోళ్ళము, పిల్లల్ని చదివించాలంటే మా దగ్గర డబ్బులు లేవు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. మా దగ్గర 1 రూపాయలు, రోజు 500 సంపాదిస్తే ఇంట్లో పోషించడానికి మాకు ఇబ్బందిగా ఉంది. 2000 అమ్మితే మాకు సరుకులకు వస్తుంది, ఏదైనా 500 దాక్కోవచ్చు. మా దగ్గర అలాంటివి ఏం లేదు. ఎక్కడంటే అక్కడ తరిమేస్తున్నారు. ఆ లైన్లో బతికే వాళ్ళము. మా కొట్లు తీపిచ్చారు, అన్నీ తీపిచ్చారు. ప్రభుత్వం కూడా ఇలానే చేసిందా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది? మాకు జగన్ ప్రభుత్వం ఉంటే చాలా మంచిదమ్మా. ఎందుకంటే మా లేబర్ వాళ్ళకు అన్నయ్య గారు బాగా చూశారు. మాకు ఆయనే కావాలి, ఎవరు వద్దు. మా జగన్ అన్ననే కావాలి మాకు. ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న వస్తుంది. జగన్ అన్న అంటే మాకు చాలా భరోసా మనిషి. ఎందుకంటే రోడ్డు మీద కష్టం చేసే వాళ్ళకు, లేబర్ వాళ్ళకు
ఆయన అండగా కన్న నీరుతోని బాగా చూసుకున్నాడు. ఆయన కంటి నీరు మా గురించి ఉన్నోళ్ళకు ఎలా చేశాడేమో మాకు తెలియదు, కానీ పేదోళ్ళకు మాత్రము రోడ్డు మీద బతికే వాళ్ళకు మాత్రం చాలా మంచిగా చేశాడు. ఇబ్బంది పెట్టలేదు. పోలీసు వాళ్ళకి ఇబ్బంది, అరే రోడ్డు మీద బతికే వాళ్ళకు వదిలిపెట్టు, వాళ్ళు బతకాలి. లేబర్ బతుకుతేనే మనకు సంతోషం. లేబరు కన్నీరు పెట్టుకుంటే సంతోషం కాదు. వాళ్ళు పెట్టిన ఉసురు మనకు మంచిది కాదని మా జగన్ అన్న చెప్పాడు. మా జగన్ అన్ననే రావాలి. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కొట్లన్నీ తీయించేశాడు. 6 లక్షలు అయితే కొట్లు కట్టించుకుంటే ఆ కొట్లన్నీ తీసి ఇక్కడ పెడితే పోలీసు వాళ్ళు పెట్టనీయట్లేదు. నాకు 3 పిల్లలు. ఆ కొట్లు తీసిగానే భర్త చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. కొడుకు 2 పిల్లలు. అప్పులు చేసి ఆ కొట్లు కట్టించుకున్నాం, కొట్లు తీశారు. ఎలా బతుకుతా అని ఇద్దరు బెంగెట్టుకొని చచ్చారు. అది జరిగింది. వైసీపీ బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం? ఇప్పుడే బాగుందిలేండి. అప్పటికప్పుడే ఇప్పటికే ఎవరి కాళ్ళకే బాగుంటుంది. మీరెవరు జగన్ పార్టీ? అది మంచిది. ఈ పార్టీ అంటే వాళ్ళదంటారు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? వస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానని చెప్పి అన్నారు కదా, అవి ఏమన్నా పెట్టుకున్నారా ఇల్లు మీరు? పెట్టాం, డబ్బులు కూడా కట్టాను. ఇల్లు లేదు, ఏమీ లేదు. అద్దె కట్టలేదని రాత్రి తాళం వేస్తారు. పేటపాడు మీద పడుకున్నాం 2 ఆడపిల్లలు, నేను కొమ్మరపాలెంలోను. ఇది ప్రభుత్వం అంటే. అద్దె కట్టకపోతే తాళాలు వేసేస్తున్నారు. అప్పో చేసి డబ్బు కట్టాం, ఇల్లు వస్తుందంట. ఇల్లు లేదు. ఇలాగ అయిపోయింది మా జీవితం. వ్యాపారం ఇక్కడ 10 సంవత్సరాల కాంచి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? బాగా ఉంది. ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నారా ఇక్కడ? ఏమీ లేదు. వ్యాపారం చేస్తున్నారా మీరు? వైసీపీది బాగుందా, జగన్ది బాగుందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా? అందరిది బాగుంటుందమ్మా. ఎవరిదని చెప్తాము? ఆయన బాగుంది, ఇక్కడ ఈయన పర్వాలా. పింఛన్ వస్తుందా? వస్తుందండి, వస్తుంది. పేదవాళ్ళకి ఫ్రీ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇల్లు ఇంటికి జగన్ ఇవ్వలా. ఇస్తామని రాశారు, పుస్తకాలు ఇచ్చారు, రాలేదు. ప్రభుత్వం కూడా ఇవ్వలేదా? టీడీపీ కూడా ఇంక వీళ్ళు కూడా ఏం కలపలా. అమ్మా మీ పేరేంటి? నాగలక్ష్మి అమ్మ. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? 15 సంవత్సరాల నుంచి. కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ బాగానే ఉంది. టీడీపీ బాగుందమ్మా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు. ఏమన్నా ఇక్కడ ఇబ్బందిగా ఉందా? కొట్లు పెడుతున్నారు పోలీసులు, ఎవరైనా ప్రాబ్లం ఏమీ లేదు. సార్లు ఓపిడి వాళ్ళు హోమ్ గార్డ్స్ కూడా మమ్మల్ని ఏమనరు. కాస్త ఏదైనా సార్లు ఎవరైనా వెళ్తే ఒక పావు గంట అరగంట ఆపేయమంటారు. రెస్ట్ లేకుండా తర్వాత అమ్ముకొని ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు, అమ్ముకొని ఇస్తారు. పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఇప్పుడు అమ్మఒడి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి పథకాలు ఏంటమ్మా? పథకాలు వస్తున్నాయా? పథకాలు ఇప్పుడు సూపర్ 6 అన్ని పథకాలు పెట్టారు. నేను ఒంటరి మహిళనమ్మా. నాకు పెన్షన్ వచ్చేది 4000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. 5 కేజీలు బియ్యం వస్తాయండి. ఈ వ్యాపారం అమ్మా, అదే జీవనాధారం వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది? టీడీపీనా, వైసీపీనా? నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నాను. లోకేష్ సీఎం అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది? వాళ్ళంతా ముగ్గురు ఓటే తల్లి. వాళ్ళు ఎవరు వచ్చినా సంతోషం, అందరూ ఓటే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? 5 years. ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ మీకు? ఏం లేవండి. కూటమి ప్రభుత్వం బాగుందా, వైసీపీ ప్రభుత్వం బాగుందా? తెలుగుదేశం బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు హామీ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అవుతున్నాయి. ఇల్లులు అని చెప్పారు కదా, అదే మామూలు పేదవారికి ఇల్లులు ఇస్తామని చెప్పి అన్నారు కదా, ఆ ఇల్లులు వస్తున్నాయి. ఆ ఇల్లు అందరికీ అందని అనుకుంటున్నారా మీరు? కొంతమందికి అందని, కొంతమందికి ఇంకా రాలేదు. వస్తాయి, అవి కూడా వాళ్ళకి కూడా వస్తాయి. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది, వైసీపీనా, టీడీపీనా? నెక్స్ట్ కూడా కూటమి వస్తేనే బాగుంటుంది. సింగవరపు లక్ష్మి అండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వ్యాపారం ఇక్కడ? 11 సంవత్సరాలు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? ఏమైనా పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బందులు ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టరు మేడం. అన్ని విధాలా బాగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. ఏమన్నా హామీలు అన్ని అమలు చేస్తున్నారా ఇప్పుడు? అన్నీ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మాకు బాగుందండి. ప్రభుత్వం చాలా బాగుంది. ఏది అడిగినా మాకు సచివాలయాలకు వెళ్ళినా కూడాను బాగా చేస్తున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది, వైసీపీయా కూటమియా? కూటమి ప్రభుత్వమే కావాలి మాకు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ సీఎం అయితే బాగుంటుందా? అంటే అది మనం చెప్పేది కాదండి, ప్రజలు. మీ ఒపీనియన్ చెప్పండి. మాకండి చంద్రబాబు నాయుడు గారే రావాలనుకుంటున్నామండి. ఆయన మించిన వాళ్ళు లేరు కదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా తీయకూడదు. ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమో అంత అమ్మవారి దయ. అమ్మ మీ పేరేంటి? పుష్ప. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వ్యాపారం ఇక్కడ? 20 సంవత్సరాలు. ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ పార్టీ వారి తరపున కానీ, అంటే ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దు అట్లా ఏం లేదా? ఓకే, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. నెక్స్ట్ ఏదొస్తే బాగుంటది, వైసీపీనా కూటమినా? నెక్స్ట్ కూడా ఇదే వస్తే బాగుంటుంది. ఈ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? సూపర్ 6 పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అమ్మఒడి అవన్నీ అందుతున్నాయి. సార్ నమస్తే, మీ పేరు? కృష్ణ గారండి. సార్ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, 2 సంవత్సరాలు అయింది కదా, సో మీకు ఏమనిపిస్తుంది? ఎలా చేశారు? అంటే మంచిగా చేశారా, బాగా మామూలుగా ఎట్లా ఉందంటున్నారు? అంటే ప్రభుత్వం డెవలప్ చేస్తాను, ఇండస్ట్రీలో చేస్తాను, అన్నీ చేస్తాను. అది మెయిన్. మనకేం రాలేదే వచ్చిందని కాదు, అది డెవలప్ చేస్తానని మా ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ జనసేన కానీ పార్టీలో సింగిల్ గా పెడితే అసలు మీరు బాగుంటుంది అంటారా, బాగోదంటారా? ఏమంత అనుభవం మనకు లేదండి. అసలు మన రాజకీయం అని మాకు తెలియదు. అసలు మాట అసలు ఎటో ఇష్టం రోడ్ అని చెప్పి మాకు అసలు ఆ విషయాలు ఇప్పుడు తెలియదు. అసలు అలాంటిది ఏమి ఉండదు మన దగ్గర. మనకి ఏంటంటే కొంచెం ఆ ఎదురు ఉన్న వాళ్ళకి ఉంటుంది, మనకు అంత ఏమి ఉండదు. అది అయితే బాగుంటుందా అంటున్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నట్టుగా. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి పూర్తిగా పోయింది. కాలేజ్ ఫీజులు మా అబ్బాయిది కూడా కట్టాల, వాళ్ళు మేమే కట్టాలి సర్టిఫికెట్లు వచ్చినప్పుడు. అది ఇప్పుడు జనసేన సింగిల్ గా చేస్తే దీంట్లో పార్టీ పెడితే బాగానే ఉండేది అంటారా? ఏం లేదండి, ఏం లేదు. అమరావతి కంప్లీట్ అయింది అంటారా? ఇలా చేస్తున్నారు, మరి చూడాలి అంతే, మనం ఏం చేయలేము. అవుతుందని వాళ్ళు అంటున్నారు, జనాలు ఏమో అదేంటి అని అంటున్నారు. అది దానివల్ల ఉపయోగమే లేదు. ఫస్ట్ విద్యా వైద్యానికి ప్రిఫరెన్స్ ఇస్తే శుభ్రంగా బాగుపడతారు ఈ పథకాలన్న అవసరం. సార్ నమస్తే, మీ పేరు? రవికుమార్. అదే అలాగే ఉందండి. అంటే తల్లికి వందనం ఇంకా పడలేదు. పిల్లలకి కాలేజీ పిల్లలకి ఇంకా పిల్లల సర్టిఫికేట్ కోసం డబ్బులు వేయలేదు. ఇంకా అవి వేస్తే పర్లేదు, అంత బాగానే ఉంది. కానీ ఆరోగ్యశ్రీ లేదు, ఇది అనుకున్న గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లేదు. విద్యా వైద్యం అందుబాటులో లేదు సామాన్యుడికి, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అవుతుంది. అదే వైఎస్ఆర్సీపీలో అయితే ఆరోగ్యశ్రీ ఉంది, అన్ని సామాన్యుడికి వాళ్ళు ఏం చేసినా కానీ సామాన్యుడికి అందుబాటులో ఉంది, బాగా చేశారు. అది విద్య మాకు కావాల్సిన ఏం వస్తుంది, మా పిల్లలకి విద్య, మాకు వైద్యం, అంత ఇంకేం వస్తుంది. అదే ఏమో లేదు, ఇది మాకు ఏం లేదు, పిల్లలకి విద్య అండి, ఉచిత వైద్యం, అంత ఏం లేదు. అవి మేము మా వాళ్ళకి కావట్లేదు, కొనుక్కోండి మా వాళ్ళకి కావట్లేదు. అది అండి, మీ పేరు? రాంప్రసాద్. ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ ఎలా అసలు ఏం చేస్తున్నారు? అంటే ఏం చెప్పగలం సార్, అన్నీ ఎవరు వచ్చినా అదే విధానం జరుగుతుంది. అంటే మేమైతే వ్యాపారం చేసుకుంటాం. వ్యాపార రీత్యా అంటే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. కొంతమంది మేము బయటకు వచ్చేసి, కృష్ణా డిస్ట్రిక్టే మాది, నిమ్మకూరు నుంచి పక్కన పల్లెటూరు, నిమ్మకూరు పక్కన పల్లెటూరు మాది. నిమ్మకూరులో కూడా చదువుకున్నా, ఎన్టీ రామారావు గారు ఇంట్లో కూడా చదువుకున్నా నేను. అది గ్రేట్. అది కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వాలు అన్నది ఎవరు పట్టించుకోరు సార్. ఎవరు వచ్చినా ఇది విధానం అన్నది అదే రీతిలో నడుస్తుంది. ఎవరు చెందాల్సింది వాళ్ళకి చెందుతుంది. కానీ మా అనామకులు వచ్చారు, ఏదో కూలి కోసం వచ్చారు. ఇక్కడ నేను రాణిగారి తోటలో ఉంటాను సార్. నేను వచ్చి మా అమ్మాయి పెళ్లి చేశాను, పొలం అమ్ముకున్నాను. ఊరిపూడి గ్రామం మాది. పొలం అమ్ముకున్నాను, మా అమ్మాయి పెళ్లి చేశాను. మా అబ్బాయి చదువుకున్నాడు, పాలిటెక్నిక్ చేశాడు. జాబులు ఎస్టీ, మేము ఎరుకలకు కులాన్ని చెందినాం. కాకపోతే ఏం ఉపయోగం లేదు. నేను చదువుకున్నా, ఐటీ చేశా. కాకపోతే ఏం ఉపయోగాలు ఉండలేదు సార్. అది ఏ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం గురించి అని కాదు నేను చెప్పేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళు వరకు చూసుకుంటున్నారు. కానీ మన వరకు అన్నది పేదోడిని గమనించాలా. పేదోడి చూసి ఏదన్నా
సహాయం చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు. అది మేము ఇప్పుడు జగన్ది పరిపాలన బాగుందంటారా, ఈ కూటమి పరిపాలన బాగుందంటారా? ఫైనల్ గా అసలు మీరేం చెప్తారు? అంటే జగన్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా అంతే సార్. అది చాలా చూసిన 54 సంవత్సరాలు వచ్చినాయి. సరే, ఫైనల్ గా మీరు అసలు ఏం చేస్తే బాగుంటుంది కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? అంటే మీకు ఇంకా అంటే ఇంకేం పథకాలు కావాలని? ఏం పథకాలు ఇచ్చేస్తారు? 53 సంవత్సరాలు వచ్చి ఏం పథకాలు ఏం లేవు. ప్రజెంట్లీ పథకాలు ఏం లేవు సార్. అది మనకి ఇచ్చినవి ఏం లేదు. ఏంటంటే వలస వచ్చినట్టే కదా. 60 కిలోమీటర్లు వలస వచ్చినట్టే మేము వచ్చాము. ఎవరు పట్టించుకోరు. లోకల్ వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటాం వరకే కానీ ఏది సబ్జెక్ట్ ఏం లేదు. సార్ అసలు ఏంటి ఆ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం అనేది అంటే దాని గురించి మనకు అంత ఐడియా లేదు. మేమేందంటే తెల్లట్లేదు వస్తాం ఇక్కడికి, పొద్దున్న వెళ్తాం, రేపు 11 అయితే మేము ఇంటికి వెళ్ళేది వాళ్ళకి, మళ్ళీ తిని పనుకుంటాం, ఎల్లుండి వస్తాం. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ అవి ఉన్నాయి, బాగానే ఉంది. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్ వరకు బాగానే ఉంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు చూసినట్లయితే ఇప్పుడు మన జగన్ పరిపాలన బాగుందంటారా, లేకపోతే ఈ కూటమి పరిపాలన బాగుందంటారా? ఇదే బాగుంది, జగన్ దాని మీద ఇదే బాగుంది. కొన్ని డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ రాజధాని ఉంది, రాజధాని అయితే మనకి ఏదైనా పనులు కానీ రాజధాని పూర్తయింది అనుకో మనకు ఇది అనేది ఉండదు. ఇప్పుడు జగన్ ఉన్నారనుకో మాకు అది వద్దు 3 రాజధానులు అన్నాడు, ఆయన ఏది మొదలు పెట్టాల. ఈయన వచ్చాడు కూటమి అన్నాడు, ఈయన కానీ పవన్ కళ్యాణ్ కానీ మొదలు పెట్టారు, రాజధాని పనులు జరుగుతున్నాయి. అదైతే మనకి ఏదైనా కావాలన్నా 3 రాజధానులు అన్నాడు, 3 ఏడ కడతారు రాజధానులు? ఈ ఒక్కసారి ఎట్ట అయింది, ఇంకా 2 సార్లు గెలవాలి ఆయన. అయిద్దిలే కానీ ఒక్కసారికి అవదు. ఈ వచ్చేది కాక మొత్తం ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు ఉంటే అది పూర్తి చేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏమో ఇది రాజధాని బట్టి ఇదే వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్ వచ్చిందని అంటున్నారు కదా. జగన్ వచ్చిన మళ్ళీ ఇది చేయడుగా. రాజధాని గురించి అనుకుంటున్నాం మేము. రాజధాని గురించి ఇప్పుడు ఆయన వచ్చాడు, ఇది చేయడు, 3 రాజధానులు అన్నాడు, ఆయన మొదలు పెట్టాలి. అదే కన్నా జగన్ ఇదే మొదలు పెడితే ఆయన వచ్చాడు ఆట. మరి ఇప్పుడు రాజధాని రైతులు మరి ఎదురు తిరుగుతున్నారు కదా, ఇంకా అవ్వలేదని. అవలేదండి మరి పనులు. అంటే ఇప్పుడు మీ బాధలు మీరు మరి వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉంటాయి కదా. మరి అంటే ఇప్పుడు ఒకసారి కట్టేసాడు అనుకోండి, ఈసారి రావాలంటే మాట చెబుతాను, అన్ని ఒకసారి నిధులు కావాలని రావుగా. మరి పైనుంచి రావాలి, 5 సంవత్సరాలు పూర్తి అవ్వాలని ఎట్ట అయింది? భూములు అంటే ఎవరు వాళ్ళకి అప్పచెబుతున్నాడు మళ్ళీ భూముల గురించి అని ఇది కాదు. ఒకసారి రావాలంటే ఇప్పుడు మొత్తం రాజధాని కాదు ఒక్కసారి రావాలని పనులు ఎట్ట అవుతాయి? 5 సంవత్సరాలు కట్టేస్తామా? అదే నిదానంగా అయ్యిద్ది అది అందువల్ల. కానీ వేరే అప్పుడు జగన్ మంచూరు అని ఇవన్నీ కాదు, ఎవరు ఇది చేస్తే వాళ్ళకి ఇది ఆ రాజధాని అనేది వస్తే అందరికి పనులు దొరుకుతాయి మనకి. అంటే నేనని కాదు, మా పిల్లలకు కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి కానీ అంత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటూ వస్తాయి. ఆయన మూసిధర రాజధాని అన్నా కానీ ఎక్కడ మొదలు పెట్టాల. అదే ఆయన మొదలు పెడితే ఆయనకి బాధ లేదు, ఎవరైనా అదే. కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉంటారంటారా? ఉంటారా అని అనుకుంటున్నాం. మరి రాజధాని ఇప్పుడు అది అయితేనే అందరికి పనులు వచ్చేది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడైద్దంటే ఒకసారి అంటే ఎట్ట అవుతుంది? ఇప్పుడు ఏదో పని చేసుకుంటున్నాంగా. 5 సంవత్సరాలు అంటే ఒక్కసారి కడతాడు. ఏమీ లేదు కదా, పునాదులు తీయలేదు కదా సార్. మరి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు చూశారు, ఎన్ని మిషన్లు ఎన్ని అంతా చూశారు. కానీ నేను నెల్లి చూడడానికి వెళ్ళా రాజధానిలో, మొత్తం అందరం చూసి వచ్చి బండి వేసుకుని వెళ్ళి. అసలు అది మన ఇప్పుడే తెలియట్లేదు అసలు. మన ఊరు కాదన్నట్టు ఉంది ఇప్పుడే. అది కొంచెం అవ్వచ్చు డెవలప్, ఒకసారి అంటే అయిపోయింది అవ్వదుగా. అది మరి జనసేన గురించి ఏమంటున్నారు? జనసేన సరిగ్గా అసలు ఏం చేయట్లేదు అని అంటున్నారు కదా, మరి దానికి మీరేమంటారు? జనసేన అంతవరకు ఆయన చేసింది అంతవరకు ఆయన పదవి అంతవరకు చేస్తాడు. ఆయన ఏం చేస్తారని ఒకసారి చేసేయలేడు కదా, నిదానం చేస్తారు. ఒకసారి అంటే ఎట్ట చేస్తారు సార్? మరి జనసేన హైదరాబాద్ లో తెలంగాణలో పార్టీ పెడతానని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, మరి దానికి మీరేమంటారు? మరి ఇప్పుడు ఇక్కడ మరి ప్రజలు ఉంటారు కదా, నాని నమ్ముకున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, మరి వాళ్ళకి మీ సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సమాధానం ఇక్కడే ఉండాలి, అక్కడ పెట్టుకుంటే అవ్వదు. ఇక్కడే ఆంధ్రాలో ఉండాలి జనసేన. అక్కడ పెట్టుకుని మళ్ళీ ఈయన అక్కడ పోతే ఇక్కడ ఎవరు ఉంటారు? జనసేన ఆంధ్రాలో ఉండాలి, ఆంధ్ర ముందు డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ మొత్తం తేవాలి. ఆంధ్ర డెవలప్ అయింది అప్పుడు ఏమేమి చేసుకోవాలి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి ఎవరైనా సరే. అది అంటే మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేస్తే మంచిది అంటారా, అక్కడ చేస్తే మంచిది అంటారా? అక్కడ చేస్తే మంచిది, అక్కడ చేస్తే మాకెందుకు, మనకి ఎక్కడ చేయాలి? మన ఆంధ్ర డెవలప్ చేయాలి కానీ అక్కడ చేసుకుని మనకేముంది? మనకి ఇక్కడ డెవలప్ చేయాలి, మనకు ఇండస్ట్రీలు తేవాలి, డెవలప్ చేయాలి. ముందు డెవలప్ చేయాలి, తర్వాత ఇప్పుడు మనకి ఏది ఆదాయం వచ్చిందా రాలేదని కాదు. అది భవిష్యత్తులో పిల్లలకి అందరికీ బాగుండాలి. అది ఫైనల్గా ఏం లేదు, కూటమి బాగుందని నా అభిప్రాయం. అది ఓకే, దానికోసం ఇంకే మాట్లాడవలసిన పని లేదు. మాకు నచ్చింది, మాకు పాలన బాగుంది, మా వరకు పరిపాలన బాగుంది. సార్ మీ పేరు? వెంకటేశ్వరరావు.
సార్ ఏంటి అసలు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? 2 సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉంది అసలు? ఏమనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి బాగానే అనిపిస్తుంది. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. రెండోది ఏంటంటే రైస్ కూడా ఇంటికి పంపిస్తున్నారు. బాగానే ఉంది, అది విషయం. అమరావతి కంప్లీట్ అయింది అంటారా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతలో ఒక సంవత్సరం? కూటమి ప్రభుత్వంలో ఎంతవరకు అనేది కరెక్ట్గా చెప్పలేం అది. ఎందుకంటే అది జనాల నుంచి పెండింగ్లో వస్తుంది. కొంతమంది రైతులకేమో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని కంప్లైంట్ చెబుతున్నారు. మరి అవి కూడా ఉన్నాయి. కొన్ని ఉపయోగం లేని కాడ డెవలప్ చేస్తాం అంటున్నారు. అది ఎంతవరకు అనేది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూటమి వచ్చింది అంటారా, లేకపోతే మన జగన్ వచ్చింది అంటారా? జనసేన కూటమి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. వస్తే జగనే రావాలి. కూటమి వీళ్ళు మూడు గోళ్ల మీద నడుతున్నారు కదా, దానివల్ల జగనే రావచ్చు అనేది ఎక్కువ % అనుకుంటున్నారు జనాలు కూడా. మూమెంట్ కూడా అట్లా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ గురించి మీరు ఏం చెప్తారు? జనసేన పార్టీ రానివ్వట్లేదుగా. కూటమి వాళ్ళే ముందుకు నడుతున్నారు, జనసేన రానివ్వట్లే. అది నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు అయితే మీరు ఫైనల్గా? నెక్స్ట్ సీఎం అయితే జగనే అవుతాడు అనుకుంటున్నాం. అది జగనే అవుతాడు. సార్ మీ పేరండి? రాము. ఏంటి సార్ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? 2 సంవత్సరాలు అయింది కదా, అసలు మీకు ఏమైనా చేశారంటారా చేయలేదంటారా? అసలు ఏమేమి పనులు చేశారు చెప్పండి. కొంతమంది చేశారంటారు, కొంతమంది చేయలేదు అంటారు. మరి ఏది నిజమో మరి మనకు తెలియదు. అదే అమరావతిలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయ్యేలోపు అమరావతి కంప్లీట్ అయింది అంటారా? అవ్వచ్చు. అప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి కదా, అవ్వచ్చు. పథకాలు ఇంకేమేమి పెడితే మంచిది అంటారు మీరు ఈ కూటమి ప్రభుత్వం నెక్స్ట్? ఇప్పుడు అది పథకాలు అనేది నేను తెలుస్తాను మనకి. అదే పథకాలు అనేది అదే అవును సార్, అంతే. నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాం, లేదా పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు. పవన్ కళ్యాణ్ మరి అక్కడ మన తెలంగాణలో పెడతానని చెప్పేసి మరి మీరు అంటున్నారు కదా, స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా, మరి ఇక్కడ పోటీ చేయరు కదా, మరి చేస్తారు కదా.